నావికుడు సింద్బాద్ అద్భుత యాత్రలు. బాగ్దాద్లో ఒక గొప్ప వర్తకుడుండేవాడు. ఆయన వద్ద అపారమైన ధనము, ఇతర సంపద ఉండేది. ఆయన గొప్ప దాత, పేదలకు విరివిగా దాన ధర్మాలు చేసేవాడు. ఆ వర్తకుడికి సింద్బాద్ అని ఒక కొడుకుండేవాడు. తండ్రి చనిపోయి సింద్బాద్ యుక్త వయస్కుడయ్యేసరికి తండ్రికి గల ఆస్తంతా అతనికి సంక్రమించింది. అతను తన ఈడువారిని కొందరిని చేరదీసి వారితో సహా తింటూ తాగుతూ విలాసాలలో మునిగి తేలుతూ డబ్బును మంచినీరులాగా ఖర్చు చేస్తూ మహారాజులాగా కొంతకాలం గడిపాడు. కూర్చొని తింటే కొండలు తరుగుతాయన్నట్టు సింధుబాద్కు ఉన్నదంతా చూస్తుండగానే హరించిపోయింది. అప్పుడతనికి జ్ఞానోదయమైంది. సర్వనాశనం కాకముందే అతను తనకు మిగిలినదంతా ధనంగా మార్చుకొని ఆ డబ్బుతో నౌకా వ్యాపారం చెయ్యాలని, దాని వంకతో ప్రపంచం చూడాలని నిశ్చయించుకున్నాడు. అతను తన వద్ద ఉన్న డబ్బుతో సరుకులు కొని బాగ్దాద్ నుంచి బయలుదేరుతున్న వర్తక నౌక ఒక దానిలో ఎక్కాడు. ఆ నౌక నది వెంబడి బస్రా నగరానికి పోతున్నది. అందులో ఇంకా చాలామంది వర్తకులు తమ సరుకులతో ప్రయాణం చేస్తున్నారు. బస్రా నుంచి సముద్రయానం ఆరంభమైంది. సముద్రం మీద అనేక దీవుల వద్ద నౌక నిలిచింది. వర్తకులు తమ సరుకులను అమ్ముకుంటూ ఇతర సరుకులకు మారకం వేసుకోవటము చేశారు. తర్వాత కొన్ని వారాల పాటు భూమి కనపడకుండానే ప్రయాణం సాగింది. చివరకు నౌకకు ఒక అందమైన ఆకుపచ్చని దీవి కనిపించింది. సరంగు నౌకను ఆ దీవి వద్దకు చేర్చి లంగరు దించాడు. వర్తకులందరూ తాళ్ల నిచ్చెనల మీద దీవి పైన దిగారు. వర్తకుల వద్ద ఆహార పదార్థాలు, వంట పాత్రలు ఉన్నాయి. కొందరు నిప్పు చేసి వంటలు ప్రారంభించారు. మరికొందరు సరదాగా షికార్లు కొట్టారు. ఇంకా కొందరు దీవిలో కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. సింధుబాద్ వంట చేసుకున్నాడు. తర్వాత షికార్లు చేశాడు. ఇంతలో ఉన్నట్టుండి ఆ దీవి ఒక్కసారిగా కంపించింది. దాని మీద నిలబడి ఉన్న వారంతా కుప్ప కూలిపోయారు. భయాందోళనలు వారిని ముంచెత్తాయి. ఇంతలో నౌకలో నుంచి సరంగు ఆవేశంగా కేకపెట్టాడు. ప్రమాదం, వచ్చేయండి! అది దీవి కాదు, బ్రహ్మాండమైన తిమింగలం. అది మంటల వేడికి కదులుతున్నది. మునిగిపోగలదు, చచ్చిపోతారు, వచ్చేయండి! ఈ మాటలు వింటూనే వర్తకులు ఎక్కడి వస్తువులనక్కడ వదిలేసి ప్రాణాలు దక్కించుకునేందుకు నౌకకేసి పరిగెత్తారు. త్వరలోనే నౌక లంగర్లెత్తి కదిలింది. కొందరు వర్తకులు నౌకను అందుకోగలిగారు గాని మరికొందరు అందుకోలేకపోయారు. వారిలో సింధుబాద్ కూడా ఉన్నాడు. ఇంతలో తిమింగలం మునగనే మునిగింది. నౌకను అందుకోలేకపోయిన వారంతా సింధుబాద్ సహా సముద్రం పాలయ్యారు. మిగిలిన వారి మాట ఏమైనా సింధుబాద్ అదృష్టం బాగుండి అతనికి ఒక కొయ్య తొట్టి చిక్కింది. అందులో ఎవరో వర్తకులు బట్టలు జాడించుకున్నారు. ఆ తొట్టి సహాయంతో సింధుబాద్ సముద్రం మీద తేలి ఉండగలిగాడు. అతను ఎంతో శ్రమపడి బోర్లాపడి తేలుతున్న ఆ తొట్టిపైన ఎక్కి కూర్చొని కాళ్లతో నీటిని వెనక్కు తోస్తూ నౌకకేసి పోవటానికి ప్రయత్నించాడు. కానీ నౌక తెరచాపలన్నిటినీ ఎత్తి శీఘ్రంగా ప్రయాణిస్తూ కొద్దిసేపటిలోనే కనుమరుగైపోయింది. అంతలోనే చీకటి కూడా ముంచుకొచ్చింది. తాను ఆ సముద్రం నుంచి ప్రాణాలతో బయటపడతానని సింధుబాద్ అనుకోలేదు. ఆ రాత్రి మరుసటి రోజంతా అతను అలల తాకిడికి అనుభవిస్తూ చివరకు ఒక దీవి మీద వచ్చి పడ్డాడు. తీరం వెంబడి కొండలు నిటారుగా లేచి ఉన్నాయి. అయితే ఆ కొండల పైభాగం నుంచి ఏవో లతలు కిందకి దిగివచ్చి సముద్రంలోకి కూడా విస్తరించి ఉన్నాయి. సింధుబాద్ తన శరీరంలో ఉన్న కాస్త శక్తిని కూడగట్టుకొని ఎక్కడలేని బలము తెచ్చుకొని ఆ లతలను పట్టుకొని ఎగబాకి పైకి చేరుకున్నాడు. పైకి చేరగానే అతనికి తాను పడ్డ బాధంతా ఒక్కసారిగా పైకి వచ్చేసింది. అతని అవయవాలన్నీ హూనమై ఉన్నాయి. చేపలు అతని కాళ్లను ఘోరంగా కొరికేశాయి. బాధతోనూ అపరిమితమైన నీరసంతోనూ అతనికి స్పృహ తప్పిపోయింది. ఒక రోజంతా అతను ఒళ్ళు తెలియకుండా పడి ఉండి మర్నాడు తన ముఖం మీద ఎండపడేసరికి మేల్కొన్నాడు. లేవబోయి కిందపడి మోకాళ్ల మీద పాకుతూ అతను ఒక సమతలం చేరుకున్నాడు. అది అతని పాలిటికి స్వర్గమనిపించింది.
అక్కడ మంచి పళ్ళ చెట్లున్నాయి, మంచినీటి సెలయేళ్లు కూడా ఉన్నాయి. ఆ పళ్ళు తిని నీరు తాగి ఆకలి దప్పులు తీర్చుకుంటూ ఆ ప్రదేశంలో చాలా రోజులు గడిపి శరీర బాధల నుంచి అతను క్రమంగా కోలుకున్నాడు. 2 చంకకర్రలు తయారు చేసుకొని వాటి సహాయంతో అతను చెట్ల మధ్యగా తిరుగుతూ పళ్ళు తింటూ విధి విలాసాన్ని గురించి ఆశ్చర్యపడుతూ కాలం వెళ్ళబుచ్చసాగాడు. ఒకనాడు సిందుబాద్ సముద్రం వెంబడి నడుస్తూ ఉండగా అతనికి అక్కడ ఒక గుర్రం కనిపించింది. అది మామూలు గుర్రాలలాగా లేదు. సిందుబాద్ దాన్ని చూద్దామని సమీపంగా వెళ్ళేసరికి అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఎక్కడి నుంచో ఊడిపడి, "ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడికి ఎలా రాగలిగావు?" అని అడిగాడు. "అయ్యా, నేను సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉండగా మాలో కొందరం సముద్రం పాలయ్యాం. దేవుడి దయవల్ల నేను ఈ దేశానికి ప్రాణాలతో చేరుకోగలిగాను" అని సిందుబాద్ అన్నాడు. ఆ మనిషి అతని చెయ్యి పట్టుకొని భూగర్భంలోకి తీసుకుపోయాడు. అక్కడ ఒక విశాలమైన సావిడి లాంటిది ఉన్నది. ఆ మనిషి సిందుబాద్ను ఒక ఉన్నతాసనంలో కూర్చోబెట్టి అతడికి మంచి భోజనం పెట్టాడు. కడుపు నిండాక సిందుబాద్ తన కథ అంతా చెబుతూ ఉంటే ఆ మనిషి ఆశ్చర్యంతో విన్నాడు. తర్వాత సిందుబాద్ కోరగా అతను తన కథ కూడా చెప్పాడు. అతనికి భోజనం పెట్టిన మనిషి గుర్రాలను పట్టుకునేవాడు. అలాంటి వాళ్ళు ఆ దీవి అంతటా అక్కడక్కడా ఉన్నారు. వారందరూ మీర్జాన్ మహారాజు నౌకర్లు. ప్రతి అమావాస్య నాడు సముద్రంలో నుంచి వింత గుర్రాలు దీవిపైకి వస్తాయి. వాటిని పట్టుకోవటమే ఈ కాసా వాళ్ల పని. నన్ను కలుసుకోవటం మంచిదైంది. ఒంటరిగా ఈ దీవి మీద నిష్కారణంగా చచ్చిపోయేవాడివి. నిన్ను మా మహారాజు దగ్గరకు తీసుకుపోతాను అని కాసావాడు సిందుబాద్తో అన్నాడు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మిగిలిన కాసావాళ్లు కూడా అక్కడికి చేరారు. తర్వాత అందరూ మీర్జాన్ మహారాజు భవనానికి బయలుదేరారు. వాళ్ళు సిందుబాదును ఒక గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకుపోయారు. ముందుగా కాసావాళ్ళు మీర్జాన్ మహారాజుకు సిందుబాద్ వృత్తాంతం చెప్పాక అతనికి రాజదర్శనం లభించింది. మీర్జాన్ సిందుబాదుకు ఆదరపూర్వకంగా స్వాగతమిచ్చి అతని నోటనే అతని కథంతా ఆశ్చర్యపోతూ విన్నాడు. "నాయనా, నువ్వు ఇన్ని గండాలు గడిచి బతికావంటే నీ ఆయువు గట్టిది" అని మహారాజు సిందుబాదును తన ఆప్తవర్గంలో చేర్చుకొని అతనికి ఒక ఉద్యోగం ఇచ్చాడు. రేవులు తనిఖీ చేయటము, నౌకా వ్యాపార వ్యవహారాలు చూడటము అతని పని. ఇది చాలా తేలిక పని. సిందుబాద్కు బోలెడంత విశ్రాంతి ఉండేది. అందుచేత అతను రోజూ రాజును కలుసుకొని మాట్లాడుతూ ఉండేవాడు. రాను రాను మహారాజుకు అతనిపై గొప్ప అభిప్రాయం ఏర్పడింది. సిందుబాద్ ఆయనకు అత్యంత సన్నిహితుడయ్యాడు. సిందుబాద్కు ఏ కొరత లేదు, కానీ తన దేశానికి దూరమైన బాధ అతన్ని వదలలేదు. అస్తమానము అతను తన దేశం గురించే ఆలోచించేవాడు. ఎలాగైనా అక్కడికి తిరిగి వెళ్తానన్న ఆశ అతనిలో చావలేదు. రేవులోకి దేశాంతరాల నౌకలు వచ్చినప్పుడల్లా అతను నావికులను బాగ్దాద్ నగరం ఏ దిక్కుగా ఉంటుంది అని అడిగేవాడు. కానీ వారిలో ఒక్కడైనా బాగ్దాద్ నగరం పేరు విన్నవాడు లేకపోయాడు. స్వదేశానికి తిరిగి వెళ్లాలన్న ఆరాటము, పోలేనేమోనన్న భయము అతనిలో క్రమంగా పెరగసాగాయి. ఒకనాడు సిందుబాద్ రేవులో నిలబడి నౌకల కోసం నిరీక్షిస్తూ ఉండగా ఒక పెద్ద నౌక వచ్చి రేవులో లంగరు దించింది. నౌకవాళ్లు కిందకి జార్చిన తాటినిచ్చెన ఎక్కి సిందుబాద్ నౌకలోకి వెళ్ళాడు. సరంగు సహాయంతో అతను నౌకలోని సరుకులు తనిఖీ చేయటం ప్రారంభించాడు. నావికులు సరుకులు తెచ్చి చూపుతూ ఉంటే అతను జాబితా రాసుకున్నాడు. జాబితా పూర్తయ్యాక సిందుబాద్ సరంగుతో, "సరుకులన్నీ అయిపోయాయా? ఇంకేమీ లేవా?" అని అన్నాడు. "ఉన్నది బాబు, అయితే అది విక్రయ సామాగ్రి కాదు. అందుచేత దాన్ని నౌక అడుగున పెట్టి ఉంచాను. ఆ సరుకుగల మనిషి సముద్ర మధ్యాన మునిగిపోయాడు. అందుచేత వీలు చిక్కినప్పుడు దాన్ని అతని బంధువులకు చేర్చాలి. వాళ్లది బాగ్దాద్ నగరం" అని సరంగు అన్నాడు. సిందుబాద్ గుండె అమిత వేగంగా కొట్టుకోసాగింది. "అయ్యా, ఆ మునిగిపోయిన మనిషి పేరేమిటి?" అని సిందుబాద్ సరంగును అడిగాడు. "సిందుబాద్" అని సరంగు సమాధానం చెప్పాడు. సిందుబాద్ ఇప్పుడు సరంగును మరింత పరిశీలనగా చూసి గుర్తించాడు. తమను సముద్రంలో వదిలేసి నౌకను నడుపుకుంటూ వెళ్ళిపోయినది ఈ సరంగే.
అయ్యా, నేనే సిందుబాద్ను అని సిందుబాద్ పెద్ద కేక పెట్టాడు. ఆ తర్వాత అతను సరంగుకు తాను పడ్డ కష్టాలన్నీ చెప్పాడు. కానీ సరంగు ఆ మాటలు నమ్మక, ఎంత మోసం, ఎంత మోసం, మా కళ్ళ ఎదుట సిందుబాద్ సముద్రంలో మునిగాడు కదా, అతనే నువ్వని అబద్ధాలాడటానికి నీకు సిగ్గుగా లేదా అని సరంగు అన్నాడు. నేనే సిందుబాదును, అబద్ధమాడవలసిన అవసరం నాకేమీ లేదు అంటూ సిందుబాద్ తిమింగలాన్ని దీవి ఆనుకొని దానిపైన దిగక ముందు జరిగిన వివరాలన్నీ చెప్పాడు. అతని మాటలను సరంగు నమ్మక తప్పలేదు. అతను నౌకలో ఉన్న ఇతర వర్తకులనందరినీ పిలిచి వారికి సిందుబాద్ను పరిచయం చేశాడు. సిందుబాద్ వారికందరికీ తన వింత కథను చెప్పాడు. వారంతా చావు నుంచి తప్పించుకున్నందుకు అతన్ని అభినందించారు. సిందుబాద్ సరుకంతా భద్రంగానే ఉన్నది. సరంగు దాన్ని సిందుబాద్ పరం చేశాడు. తన సామానులో అమూల్యమైన వాటిని మీర్జాన్ మహారాజుకు కానుక ఇవ్వటానికి ఉంచి మిగిలినదంతా బజారుకు తీసుకుపోయి అమ్మేసి సిందుబాద్ తన పెట్టుబడి మీద 100 లాభం చేసుకున్నాడు. సిందుబాద్ సంగతి తెలియగానే మీర్జాన్ మహారాజు చాలా సంతోషించాడు. ఆయన తాను స్వీకరించిన కానుకల కన్నా అనేక రెట్లు విలువగల బహుమానాలను సిందుబాద్కు ఎదురిచ్చాడు. వాటిని కూడా అమ్మేసి సొమ్ము చేసుకొని ప్రయాణ సన్నాహాలు పూర్తి చేసుకొని చివరిసారి రాజదర్శనం చేసుకొని ఆయన చూపిన దయకు కృతజ్ఞత తెలుపుకొని సిందుబాద్ నౌకలో ప్రయాణమయ్యాడు. సిందుబాద్ వెళ్ళేటప్పుడు మీర్జాన్ మహారాజు తన దేశంలో పుష్కలంగా దొరికే అత్తరులు, మంచి గంధము, హారతి కర్పూరము, సాంబ్రాణి మొదలైనవి అతనికి కానుకగా ఇచ్చాడు. వాటితో సహా సిందుబాద్ నౌకలో ఎక్కి అనేక రోజులు ప్రయాణం చేసి బస్రా నగరం మీదుగా బాగ్దాద్ చేరుకున్నాడు. దైవ కృప వల్ల అతని బంధువులందరూ క్షేమంగానే ఉన్నారు. అతను తాను సంపాదించుకువచ్చిన ధనంతో అనేక భవంతులను, తోటలను, ఇతర ఆస్తిని, బానిసలను, దాసదాసి జనాన్ని కొనుక్కొని తన తండ్రి పోయిన నాడుండిన దానికన్నా హెచ్చు ఆస్తిని సంపాదించుకున్నాడు. అతను సమస్త భోగాలు అనుభవిస్తూ తన తొలి ప్రయాణంలో కలిగిన బాధలన్నిటినీ త్వరలోనే మర్చిపోగలిగాడు. కొంతకాలం సుఖాలలో మునిగి తేలాక సిందుబాద్కు విలాస జీవితం మొహమొత్తింది. అతనికి కొత్త దేశాలు చూడాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని కోరిక కలిగింది. దేశాటన లాభసాటిగా ఉండాలంటే వర్తకం చేయాలి. అందుచేత అతను బజారులో వర్తకానికి యోగ్యమైన సరుకులు కొని మూటలు కట్టించుకొని వాటితో సహా ఓడల రేవు చేరాడు. త్వరలోనే రేవుకు ఒక మేలైన ఓడ వచ్చింది. అది సముద్రయానాలకు దివ్యంగా పనికి వచ్చే ఓడ. దానికి అందమైన పెద్ద పెద్ద తెరచాపలున్నాయి. దాన్ని చూడగానే సిందుబాద్కు ఆ నౌకలో ప్రయాణం చేయాలనిపించింది. అతనికి తెలిసిన మరికొందరు వర్తకులు కూడా అందులోనే ప్రయాణం చేస్తున్నారు. సిందుబాద్ తన సరుకులను కూడా అందులోనే ఎక్కించి మిత్రులతో ప్రయాణం సుఖంగా సాగుతుంది కదా అనుకున్నాడు. ఆ ఓడ సముద్రం మీద చాలా చురుకుగా ప్రయాణం సాగించింది. అనేక దీవులలో ఓడ నిలిచింది. వర్తకులు అక్కడ అధికారులతో పరిచయం చేసుకొని అక్కడి వర్తకులకు తమ సరుకులు అమ్మి వారి సరుకులు కొన్నారు. ఇలా అనేక వారాల పాటు ప్రయాణం విజయవంతంగా సాగి అనేక తీరాలలో వ్యాపారం జరిగి చివరకు ఓడ ఒక దీవిని చేరింది. అది నిర్జనమైన దీవిలాగా కనపడింది. ఎక్కడా మనుష్య సంచారం లేదు. దీవి మీద ఎత్తైన చెట్లున్నాయి. వాటి మీద రకరకాల పక్షులు మనోహరంగా కూస్తున్నాయి. దీవి మీద సెలయేళ్లు గలగలా ప్రవహిస్తున్నాయి. ఆ ప్రదేశం భూలోక స్వర్గంలాగా ఉన్నది. వర్తకులు ఓడదిగి దీవిపైన చెట్ల మధ్యగా షికారులు చేశారు. సిందుబాద్ కొంత ఆహారం తీసుకొని ఒక సెలయేటి ఒడ్డున చెట్ల నీడన కూర్చొని తిండి తిని పచ్చని గడ్డి మీద పవళించి నిద్రావస్థలో పడిపోయాడు. అతనికి తిరిగి మెలకువ వచ్చేసరికి దీవి మీద ఎవ్వరూ లేరు. రేవులో ఓడ కనిపించలేదు. అతను రేవులోకి పరిగెత్తి వెళ్ళి చూస్తే చాలా దూరంగా తెరచాపలు కనిపించాయి. సిందుబాద్ సంగతి గమనించక మిగిలిన వారితో ఓడ బయలుదేరిపోయింది. సిందుబాద్ చూస్తుండగానే ఓడ కనుచూపు మేర దాటిపోయింది. సిందుబాద్ కుంగిపోయాడు. అతని నిస్పృహ వర్ణనాతీతం. అతని సరుకంతా ఓడలో వెళ్ళిపోయింది. అతను కట్టుబట్టలతో ఒక నిర్జనమైన దీవి మీద దిగబడిపోయాడు. తన గతి తలుచుకుంటే అతనికి మతిపోయినంత పని జరిగింది. మొదటి ప్రయాణంలో అతనికి విధి తోడైంది. ప్రతిసారి విధి సహకరిస్తుందని ఎలా చెప్పటం?
చేతి నుంచి జారిపడిన కూజ మొదటిసారి పగలకపోతే రెండోసారైనా తప్పక పగిలి తీరుతుంది. అతను పెద్ద పెట్టున ఏడ్చాడు, తల బాదుకున్నాడు. దేవభోగాలు అనుభవిస్తూ బాగ్దాద్లో సుఖంగా జీవించే వాడికి ప్రపంచం చూడాలని, ఇంకా డబ్బు సంపాదించాలని ఎందుకు దుర్బుద్ధి కలగాలి? మొదటి ప్రయాణం సుఖంగా జరిగి ఉంటే పోనీ అనుకోవచ్చు, కానీ అప్పుడు అష్టకష్టాలు పడ్డాడు. కానీ ఇప్పుడు ఏమనుకొని ఏం లాభం? ఎవడికి ఏ విధంగా చావు వచ్చేది ఎవరు చెప్పగలరు? ఈ విధంగా కొంతసేపు తనను తాను తిట్టుకొని ఏడ్చాక సింద్బాద్ తన దిగ్భ్రమ నుంచి, నైరాస్యం నుంచి క్రమంగా కోలుకొని కర్తవ్యం గురించిన ఆలోచనలో పడ్డాడు. జరిగిందేదో జరిగింది, ఇప్పుడు తానున్న ప్రదేశం ఎలాంటిదో తెలుసుకోవాలి. అందుచేత అతను చెట్ల మధ్యగా నడుస్తూ దీవి లోపలికి బయలుదేరాడు. కొంత దూరం పోయాక అతనికి ఏ క్రూర మృగాలైనా ఎదురు వస్తాయేమోనని భయం కలిగింది. వెంటనే అతను ఎత్తైన చెట్టొకటి ఎక్కి దాని పైభాగం నుంచి చుట్టూ కలయజూశాడు. చుట్టూ అతనికి చెట్లు, పక్షులు, కొండలు, గుట్టలు తప్ప ఇంకేమీ కనిపించలేదు. కానీ ఒక దిక్కుగా ఏదో తెల్లటి కట్టడం లాంటిది కనపడింది. అతనికి దాన్ని చేరాలన్న ఆత్రం కలిగింది. అతను వెంటనే చెట్టు దిగి ఆ దిక్కుగా నడవసాగాడు. ఏం ప్రమాదం ఎదురవుతుందోనని అతను చిన్న చిన్న అడుగులు వేస్తూ ఆ తెల్లటి కట్టడం లాంటి దాన్ని చేరుకున్నాడు. అది ఎత్తైన బురుజులాగా ఉన్నది. లోపలికి దారి ఉందేమోనని దాని చుట్టూ ప్రదక్షిణం చేశాడు. కానీ ఎక్కడా ద్వారమన్నది లేదు. దాని మీద ఎక్కి చూద్దామంటే అది పాలగచ్చులాగా ఉండటం చేత అతని కాలికి పట్టు చిక్కలేదు. దాని ప్రమాణం ఎంత ఉందో చూడటానికి అంగలు లెక్కిస్తూ దాని చుట్టూ మళ్ళీ తిరిగాడు. దాని చుట్టుకొలత 150 అంగలున్నది. ఎలాగైనా ఆ బురుజులో పోయే మార్గం తెలిస్తే బాగుండునని సింద్బాద్ అనుకుంటూ ఉండగా అకస్మాత్తుగా సూర్యుడు అస్తమించి చీకటి వచ్చేస్తున్నట్టయింది. సూర్యుడికి కారుమేఘం ఏదైనా అడ్డు వచ్చిందనుకోవటానికైనా అది వేసవికాలం, కారుమేఘాలుండవు. అతను తల ఎత్తి సూర్యుడి దిక్కుగా చూసేసరికి ఒక బ్రహ్మాండమైన పక్షి కనిపించింది. దాని రెక్కలు పెద్ద పెద్ద మేఘాల ప్రమాణంలో ఉన్నాయి. సింద్బాద్ మొదట తాను భ్రమపడుతున్నాననుకున్నాడు. కానీ అతను ఒకప్పుడు గండభేరుండ పక్షులను గురించి విన్నది గుర్తుకొచ్చింది. అవి ఏనుగులను సైతం అవలీలగా ఎత్తుకుపోగలవని యాత్రికులు చెప్పేవారు. అవి సముద్ర మధ్యంలో ఏదో దీవిలో ఉన్నాయట. ఇది గండభేరుండ పక్షే అయి ఉండాలి. తాను చూసిన తెల్లటి బురుజులాంటిది ఇసుకలో కొంత భాగం కూరుకుపోయిన గండభేరుండ పక్షి గుడ్డు కావచ్చునని సింద్బాద్ ఊహించాడు. ఆ ఊహ నిజమే అయింది. ఎందుచేతనంటే ఆ పక్షి తిన్నగా వచ్చి ఆ గుడ్డు మీదనే వాలి తన రెక్కలను దాని చుట్టూ పొదిగి నిద్రకు ఉపక్రమించింది. పక్షి నేల మీదకు వాలే సమయానికి సింద్బాద్ ఇసుకలో బోర్లా పడుకున్నాడు. దాని కాలు ఒక చెట్టు మానులాగా ఉన్నది. అతను లేచి తన తలపాగా తీసి జములుగా మెలిపెట్టి మోకు తయారు చేసి దానితో తనను తాను ఆ పక్షి కాలికి దృఢంగా కట్టుకున్నాడు. ఎప్పటికైనా ఆ పక్షి లేచిపోతుంది. దానితో కూడా తాను ఈ నిర్మానుష్యమైన దీవి నుంచి వెళ్ళిపోవచ్చునని, అది మనుషులుండే చోటు వాలితే తాను తిరిగి మనుషుల మధ్య పడవచ్చునని అతని ఆశ. సింద్బాద్ తనను తాను కాలికి బంధించుకుంటుంటే ఆ పక్షికి ఈగ వాలినట్టయినా ఉన్నట్టు కనపడలేదు. ఆ పక్షి ఏ రాత్రివేళ ఎగిరిపోతుందోనని సింద్బాద్ తెల్లవార్లు మేల్కొనే ఉన్నాడు. కానీ బాగా తెల్లవారాక ఆ పక్షి ఒక భయంకరమైన అరుపు అరిచి గాలిలోకి లేచింది. అది ఎంతో ఎత్తున అతి వేగంగా ఎగురుతూ వెళ్ళి ఒక రాతి మీద వాలింది. అది మళ్లీ లేచే లోపల సింద్బాద్ తన కట్లు విప్పుకొని ఇవతలకి వచ్చేశాడు. మరుక్షణమే ఆ పక్షి గాలిలోకి లేచినప్పుడు దాని కాళ్ల సందున ఒక నల్లని అమిత లావైన పాము ఉండటం సింద్బాద్ గమనించాడు. దాన్ని చూసే అతను రాయనుకున్నాడు. సింద్బాద్ చుట్టూ చూసి భయంతో కొయ్యబారిపోయాడు. అతను దిగినది ఒక లోయ. దాని చుట్టూ ఎత్తైన కొండలున్నాయి. అవి కూడా లోయవైపు నిటారుగా ఉన్నాయి. వాటి మీదకి ఎక్కటం అసాధ్యం. ఈ లోయ నిర్జలమైనది. ఇక్కడ గడ్డి పరక కూడా మొలవదు. ఇక్కడ ఆకలి దప్పులతో చావటం నిశ్చయం. సింద్బాద్ ఒక ప్రమాద ప్రదేశం నుంచి కష్టపడి తప్పించుకొని అంతకన్నా కూడా హెచ్చు ప్రమాదం గల చోటు పడ్డాడు. సింద్బాద్ ఆ లోయలో నడవటం ప్రారంభించాడు. అక్కడి రాళ్లల్లో మనులుండటం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. కొన్ని చోట్ల మనులు రాళ్ల నుంచి
నుంచి ఊడి కుప్పలుగా కూడా పడి ఉన్నాయి. కానీ వాటిని చూసి ఆనందించే అవకాశం కూడా లేకుండా రాళ్లగుట్టల మధ్యగా పాకుతూ తాటిబొంద ప్రమాణంలో గల పాములు అతని కళ్ళబడ్డాయి. అవి రాత్రిపూట యథేచ్ఛగా లోయ అంతటా సంచరించి పగటివేళ గండబేరుండ పక్షుల కళ్ళబడకుండా దాక్కోవటానికి తమ రహస్య స్థలాలకు పోతున్నాయి. సిందుబాద్ తన ఆకలి దప్పులు కూడా మరచి ఈ పాములకు సాధ్యమైనంత దూరంగా మసులుకోవటంలోనే పగలంతా గడిపాడు. చీకటి పడే సమయానికి అతనికి ఒక కొండ బిలం కనిపించింది. అది అతను దూరదగినంతే ఉన్నది. అతను ఆ బిలంలో దూరి దానికి రాయి ఒకటి అడ్డం పెట్టాడు. ఇంతలో అతనికి ఒక భయంకరమైన విషయం తెలియవచ్చింది. అతను దూరిన బిలం ఒక పాము చుట్ట. ఈ సంగతి తెలియగానే అతను మూర్ఛపోయాడు. తిరిగి స్పృహ తెలిసి అతను ఆ పాము చుట్ట నుంచి బయటికి వచ్చేసరికి రాత్రి గడిచిపోయింది. ఆకలి దప్పులతోనూ భయాందోళనలతోనూ సిందుబాద్ చాలా చాలా నీరసించి ఉన్నాడు. అతను బలహీనమైన కాళ్ల మీద నిలబడి తనను ఆ పాము మింగనందుకు సంతోషిస్తూ ఉండగా థపామని ఒక పెద్ద మాంసఖండం అతని సమీపంలో పడింది. తల ఎత్తి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. కానీ ఎప్పుడో విన్న ఒక మాట అతనికి జ్ఞాపకం వచ్చింది. రత్నాల లోయ నుంచి రత్నాలు సంగ్రహించే వాళ్ళు గొర్రెల మాంసం ముక్కలను లోయలోకి విసురుతారు. ఒక్కోసారి రత్నాలు ఆ మాంసంలో ఇరుక్కుంటాయి. తర్వాత గండభేరుండ పక్షులు ఆ మాంసం ముక్కలను తన్నుకుపోయి కొండల మీద ఉండే తమ నివాసాలకు చేర్చుతాయి. రత్నాలు సంగ్రహించేవారు పెద్ద అట్టహాసం చేసి ఆ పక్షులను వాటి నివాసాల నుంచి తరిమేసి ఆ మనులను తెచ్చుకుంటారు. వెంటనే సిందుబాద్ రత్నాల లోయ నుంచి తప్పించుకునే ప్రయత్నం ప్రారంభించాడు. అతను పెద్ద పెద్ద రత్నాలను ఏరి తన ఒంటి మీద చోటున్న చోటల్లా దాచుకున్నాడు. తర్వాత తన పక్కన పడిన మాంసం ముక్కను తలపాగాతో తన పొట్టకు కట్టుకొని వెల్లకిల్లా పడుకున్నాడు. కొంతసేపట్లో ఏదో పక్షి వచ్చి మాంసం ముక్కతో సహా అతన్ని తన కాళ్లతో ఇరికించుకొని ఎగిరిపోయి తన నివాస స్థానం వద్ద దించింది. వెంటనే అది మాంసాన్ని సిందుబాదును కూడా ముక్కుతో చీల్చి తన పిల్లలకు మేపసాగింది. అదృష్టవశాన ఇంతలో భయంకరమైన చప్పుళ్ళు వినపడ్డాయి. పక్షి కాస్త ఎగిరిపోయింది. సిందుబాద్ ఒళ్లంతా రక్తమోడుతూ లేచి నిలబడ్డాడు. ఆ సమయంలో ఒక వర్తకుడు పరిగెత్తుకుంటూ వచ్చి సిందుబాదును చూసి నిర్ఘాంతపోయాడు. తర్వాత మాంసం ముక్కను పరీక్షించాడు. అందులో రత్నాలు లేవు. అతను సిందుబాదుతో, మోసం, దగ, ఎవరు నువ్వు? నా సొత్తు దొంగలించవచ్చావా అని కోపంగా అన్నాడు. ఆ మాటలకు సిందుబాద్ శాంతంగా, మోసమేమీ జరగలేదని, తాను రత్నాల లోయలో ఏరిన రత్నాలు కొన్ని అతనికి ఇస్తానని అన్నాడు. సిందుబాద్ ఇచ్చిన రత్నాలు చూసి ఆ మనిషి కాస్త మెత్తపడ్డాడు. అతను సిందుబాద్ను తెగ పొగిడి, ఇలాంటి మణి ఒకటి ఉంటే చాలు. ఎంత గొప్ప రత్నవర్తకుడి వద్ద ఇంత పెద్ద రత్నాలు చూడలేదు. రాజుల వద్ద కూడా ఇలాంటివి ఉండవు అని ఆ వర్తకుడన్నాడు. ఇంతలో మరికొందరు వర్తకులు కూడా చేరారు. సిందుబాద్ తన కథంతా వారికి చెప్పాడు. ఒక మానవ మాతృడు రత్నాల లోయలోకి అడుగు పెట్టటము, తిరిగి ప్రాణాలతో బయటికి రావటము వారికి అమిత ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు సిందుబాద్ను చాలా అభినందించారు. సిందుబాద్ వారి వెంట వారి గుడారానికి వెళ్ళి తన ఆకలి దప్పులు తీర్చుకొని ఆ పగలు రాత్రి ఏకనిద్రపోయాడు. మర్నాడు ఉదయం అందరూ కలిసి బయలుదేరి సముద్ర తీరాన్ని చేరుకున్నారు. అక్కడ నుంచి వారు ఓడలో బయలుదేరి కర్పూర ద్వీపానికి వెళ్ళారు. అక్కడ కర్పూరం చెట్ల కింద ఎంత వేసవిలోనైనా చల్లగా ఉంటుంది. ఈ చెట్ల మానులకు ఘాట్లు పెట్టి కుండలలో వాటి సొనను పట్టి దాని నుంచి హారతి కర్పూరం తయారు చేస్తారు. ఈ ద్వీపంలోనే సిందుబాద్ ఒక రాక్షసి ఖడ్గమృగాన్ని చూశాడు. అది శాకాహారే కానీ చాలా భయంకరమైనది. అది దాని తలపైన ఉండే కొమ్ముతో ఏనుగును సైతం అవలీలగా గుచ్చి పైకెత్తేయగలదు. సిందుబాద్ ఈ కర్పూర ద్వీపంలో కొద్ది రోజులు సుఖంగా గడిపి తాను తెచ్చిన మనులలో కొన్ని అమ్మి వెండి బంగారాలు కొన్నాడు. అక్కడ నుంచి బయలుదేరి ఎన్నో దీవులు, దేశాలు, నగరాలు చూసుకుంటూ చివరకు తన స్వస్థలమైన బాగ్దాద్ నగరం చేరుకున్నాడు. మళ్ళీ అతనికి జీవితం రాజోచితంగా వెళ్ళసాగింది. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి అతని అనుభవాలు చెప్పించుకొని ఆశ్చర్యపోయేవారు. సిందుబాద్ రెండవ అద్భుత యాత్ర అలా ముగిసింది.
తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారు. సింద్బాద్ ఐశ్వర్యంలో ఓలలాడుతూ రాజభోగాలు అనుభవిస్తున్నాడు. అయినా అతనికి సుఖజీవితం ముఖమొత్తి దేశాటన మీదకి మనస్సు మళ్ళింది. దానితో పాటు వర్తకం చేయాలన్న కాంక్ష కూడా కలిగింది. అతను ఖరీదైన వర్తకపు సరుకులు కొని వాటితో బస్రా నగరం చేరుకొని అక్కడ సిద్ధంగా ఉన్న వర్తకపు ఓడలో ఎక్కాడు. అందులో అతని స్నేహితులైన వర్తకులు చాలామంది ఉన్నారు. అతనికి ఏపాటి చిక్కులు వచ్చినా వారు ఆదుకోగలవారే. కొంతకాలం ప్రయాణం చాలా విజయవంతంగా సాగింది. ఓడ రేవు తాకిన చోటల్లా చురుకుగా వర్తకం సాగింది. సింద్బాద్ అనేక కొత్త స్థలాలు, ఎన్నో కొత్త వింతలు చూశాడు. వర్తకులందరూ చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఓడ ఎన్నో దేశాలు అధిగమించి సముద్ర మధ్యాన్ని చేరుకున్నది. ఆ సమయంలో ఓడ సరంగు అకస్మాత్తుగా నుదురు బాదుకొని చొక్కా చించుకొని తలపాగా విసిరి కింద కొట్టాడు. అతని ఆందోళన చూసి వర్తకులు ఏమైంది అని అడిగారు. అయ్యో, గాలి మనల్ని మోసగించింది. మన దురదృష్టం పండి రాగూడని ప్రాంతానికి వచ్చాం. ఆకాశమంచున కనిపించే ఆ దీవి చూడండి. ఆ దీవిని మనం చేరబోతున్నాం. అక్కడికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చినవాడు ఇంతవరకు లేడు. అది మర్కటాల దీవి. మనకు నూకళ్ళు చెల్లిపోబట్టే ఈ దీవికి వచ్చి పడుతున్నాం అని సరంగు అన్నాడు. అతను ఆ మాటలింకా ముగించక ముందే దీవి నుంచి వింత మృగాలు సముద్రంలో ఈదుకుంటూ వచ్చి ఓడను చుట్టుముట్టాయి. మరికొన్ని తీరాన్నే ఉండి భయంకరంగా అరుస్తున్నాయి. ఆ అరుపులు వింటూనే ఓడలో వాళ్లకు గుండెలు అవిసిపోయాయి. ఈదుకుంటూ వచ్చిన మర్కటాలు ఓడ మీదకి ఎక్కి వర్తకపు సరుకుల బేళ్లను తడివి చూశాయి. మర్కటాల సంఖ్య ఎంత హెచ్చుగా ఉన్నదంటే వాటి జోలికి పోయే సాహసం చాలక వర్తకులందరూ వాటిని ఓడలో ఇష్టం వచ్చినట్టు చేయనిచ్చారు. ఆ మర్కటాలు చాలా వికారంగా ఉన్నాయి. వాటి శరీరాల నిండా బొచ్చు ఉన్నది. వాటి ముఖాలు నల్లగాను, కళ్ళు ఆకుపచ్చగాను ఉన్నాయి. అవి 3 జానల ఎత్తున్నా వాటి ముఖ భంగిమలు, అరుపులు చాలా దారుణంగా ఉన్నాయి. అవి తమ భాషలో తిడుతూ ఏమేమిటో అంటున్నాయి. పళ్ళు కొరికాయి. అవి ఏమంటున్నది అర్థం కాక ప్రయాణికులు నిస్సహాయులుగా నిలబడ్డారు. కొన్ని మర్కటాలు తెరచాప స్తంభాల మీదకి ఎగబాకి తాళ్లు కొరికి తెంపి తెరచాపలను కింద పడేశాయి. కొన్ని మర్కటాలు చుక్కాని పట్టుకొని తిప్పాయి. గాలివాలున ఓడ తీరానికి చేరింది. తర్వాత ఒక్కొక్క ప్రయాణికుణ్ణి పట్టుకొని తీరాన చేర్చి అన్నీ కలిసి ఓడలో ఎక్కి ఓడను నడుపుకుంటూ కనుచూపు మేర దాటిపోయాయి. అందరూ మర్కటాల దీవిలో చిక్కుకుపోయారు. వాళ్ళు సముద్ర తీరాన ఉండి చేసేది లేదు కనుక దీవి మీదకి బయలుదేరారు. అక్కడ పళ్ళ చెట్లు, వాగులు ఉన్నాయి. వాళ్ళు చెట్ల నుంచి పళ్ళు కోసుకొని తిన్నారు. ఇంతలో వారికి దూరంగా ఒక ఎత్తైన భవనం కనపడింది. వర్తకులందరూ దానికేసి వెళ్లారు. ఆ భవనం నలుచదరంగాను చాలా ఎత్తుగాను ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉన్నది. అయితే ఆ గోడలో ఉన్న ద్వారం తెరిచే ఉన్నది. ద్వారం వద్ద కాపలా వాళ్ళెవ్వరూ లేరు. భవనం లోపల విశాలమైన సావిడి ఉన్నది. అందులో బ్రహ్మాండమైన వంటపాత్రలు, మాంసం గుచ్చి కాల్చే ఇనప కాడలు ఉన్నాయి. నేల మీద ఎముకలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. కొన్ని ఎముకలు ఎండిపోయి మరికొన్ని పచ్చిగాను ఉన్నాయి. దుర్గంధానికి ముక్కులు పగిలిపోతున్నాయి. అయినా అందరూ తెగ అలసిపోయి ఉండటం చేత ఆ సావెట్లోనే నడుములు వాల్చి నిద్రపోయారు. చీకటి పడే వేళకు ఉరుములాంటి ధ్వని వినిపించేసరికి అందరూ తుళ్ళిపడి మేల్కొన్నారు. వారు చూస్తుండగానే పైకప్పు నుంచి ఒక భయంకర ఆకారుడు లోపలికి దిగాడు. వాడు నల్లగాను తాడి ప్రమాణంలో ఉన్నాడు. వాడి కళ్ళు నిప్పుల్లాగా ఎర్రగా ఉన్నాయి. వాడి చెవులు భుజాల మీదకి వేళ్లాడుతున్నాయి. వాడి చేతి గోళ్ళు పులి గోళ్లల్లా ఉన్నాయి. వాణ్ణి చూసి అందరూ భయంతో కొయ్యబారిపోయారు. ఆ రాక్షసుడు గోడవారనే ఉన్న బల్ల మీద కూర్చొని మనుషులందరినీ కలయజూశాడు. తర్వాత వాడు లేచి వచ్చి సింద్బాద్ను మెడపట్టుకొని పిల్లిని ఎత్తినట్టు ఎత్తి అటూ ఇటూ తిప్పి చూశాడు. సింద్బాద్ వాడికి నచ్చినట్టు లేదు. అతను అసలే బక్కపలచనివాడు. ప్రయాణంలో మరింత చిక్కాడు. అందుచేత రాక్షసుడు అతన్ని కింద పారేసి మిగిలిన వాళ్లను కూడా ఒక్కొక్కరినే పరీక్షించాడు. చివరకు ఓడ సరంగు వంతు వచ్చింది. అతను ఆజానుబాహువు, మంచి కండపుష్టి కలవాడు.
అందుచేత ఆ రాక్షసుడు అతన్ని విరిచి చంపి ఇనపకాడకు గుచ్చి నిశ్చింతగా కాల్చుకొని తినేసి ఆ బల్ల మీదే పడుకొని గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఇదంతా కళ్ళారా చూసిన మిగతా వాళ్లకు పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినట్టయింది. తెల్లవారి రాక్షసుడు బయటికి వెళ్ళిపోయిందాకా వాళ్ళు కుక్కిన పేళ్లల్లాగా ఉండిపోయి ఆ తర్వాత తమ దుస్థితి తలుచుకొని బావురుమని ఏడ్చారు. వాళ్లకు ఏం చెయ్యాలో తోచలేదు. అందరూ బయటికి వెళ్ళి దాక్కునే చోటు కోసం దీవి అంతా గాలించారు. కానీ అలాంటి చోటేదీ లేదు. కొందరికి రాక్షసుడికి ఆహారం కావటం కన్నా సముద్రంలో చావటం మేలనిపించింది. కానీ మరికొందరు చావు ఎలాగో తప్పేటట్టు లేదు గనక రాక్షసుణ్ణి చంపటానికి ప్రయత్నిద్దాం అని కొందరన్నారు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. రాక్షసుణ్ణి చంపాక ఆ దీవి నుంచి పారిపోవాలంటే ఒక సాధనం అవసరం. అందుచేత వారు సముద్ర తీరాన కొయ్యలతో పెద్ద తెప్ప ఒకటి తయారు చేసి చీకటి పడే వేళకు భవనానికి తిరిగి వచ్చారు. మామూలు వేళకు రాక్షసుడు ఇల్లు చేరుకున్నాడు. వాడు మరొక మనిషిని చంపి కాల్చుకొని తిని బల్ల మీద పడుకొని నిశ్చింతగా నిద్రపోయాడు. ఆ సమయంలో చావగా మిగిలిన వాళ్ళు 2 ఇనపకాడల చివర్లను నిప్పులో ఎర్రగా కాల్చి ఒక్కొక్క కాడను 3-4 చొప్పున పట్టుకొని తీసుకుపోయి రాక్షసుడి 2 కళ్ళల్లోనూ గుచ్చారు. ఆ బాధకు రాక్షసుడు భవనం కూలిపోయేటంత గట్టిగా అరిచాడు. కళ్ళు పోయాయే గాని రాక్షసుడు చావలేదు. మనుషుల కోసం వాడు అంతటా తడిమాడు గాని ప్రయాణికులు వాడికి అందకుండా తప్పించుకున్నారు. చివరకు వాడు తడువుకుంటూనే బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే మిగిలిన వాళ్లంతా సముద్ర తీరానికి పరిగెత్తిపోయి కిందటి రోజు తయారు చేసిన తెప్ప మీద ఎక్కి దాన్ని సముద్రం మీదకి తీసుకుపోయారు. కొద్దిసేపటికల్లా వారికి పెద్ద పెడబొబ్బ వినిపించింది. కళ్ళు లేని రాక్షసుణ్ణి ఒక ఆడరాక్షసి నడిపించుకుంటూ రావటం వారికి కనిపించింది. ఇద్దరూ కలిసి సముద్రం ఒడ్డుకు వచ్చి తెప్ప మీదకి పెద్ద పెద్ద కొండరాళ్లు విసిరారు. వాటిలో కొన్ని గురిగా తగిలాయి. సిందుబాద్ మరి 2 తప్ప మిగిలిన వారందరూ సముద్రంలో పడిపోయారు. చావగా బతికిన 3 తెప్పను రాళ్లకు అందకుండా సముద్రం మీదకి తీసుకుపోగలిగారు. వారా తెప్ప మీద 2 పగళ్ళు 2 రాత్రుళ్ళు గాలికి కొట్టుకుపోయి మరొక దీవి చేరుకున్నారు. అప్పటికి వారు చాలా సోషిల్లి ఉన్నారు. వాళ్ళు ఆ దీవిలో సంచరించి చెట్ల పళ్ళు కోసుకొని తిని మంచినీరు తాగేసరికి సూర్యాస్తమయమైంది. 3 ఒక ఎత్తైన చెట్టెక్కి ఆ రాత్రి దానిమీదనే నిద్రపోయారు. వాళ్ళు తెల్లవారి నిద్రలేచి చూసేసరికి ఒక మహాసర్పం వాళ్ళున్న చెట్టుకేసి వస్తూ కనిపించింది. దాన్ని చూస్తూనే వాళ్లకు దడ పుట్టింది. అది కూడా వారిని చూడగానే వారున్న ఎత్తుకు తలను లేపి సిందుబాద్ వెంట ఉండిన 2 ఒకణ్ణి పట్టి మింగేసి తన దారిన తాను వెళ్ళిపోయింది. తర్వాత సిందుబాద్ అతని అనుచరుడు చెట్టు దిగి పళ్ళు కోసుకొని తిని నీరు తాగి రాత్రి గడపటానికి ఇంకా ఎత్తైన చెట్టు కోసం ద్వీపమంతా వెతికి దాని మీద ఎక్కి నిద్రపోయారు. కానీ మళ్ళీ తెల్లవారేసరికి సర్పం వచ్చి చెట్టు బోదెకు శరీరం చుట్టివేస్తూ పైకెక్కి సిందుబాద్ వెంట ఉన్న ఒక్కడిని కూడా కబలించి వెళ్ళిపోయింది. సిందుబాద్కు పుట్టిన దడ అంతా ఇంతా కాదు. అతను ఒంటరిగా మిగిలిపోయాడు. ఎంతో శ్రమపడి రాక్షసుడి బారి నుంచి తప్పించుకుంటే మృత్యువు ఈ పాము రూపంలో మళ్ళీ ప్రత్యక్షమైంది. సర్పానికి ఆహారం అయ్యే కన్నా సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోవటం మేలనుకొని అతను దీవికి అడ్డం పడి సముద్ర తీరానికి పరిగెత్తాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి అతనికి చావు తప్పించుకునే ఉపాయం తోచింది. సముద్రం ఒడ్డున అనేక చెక్కలు పడి ఉన్నాయి. అతను ఆ కలపనంతా ఏరి తెచ్చి 4 పెద్ద చెక్కలు తనకు 4 వైపులా పాతి వాటి మధ్యన ఆ రాత్రి పడుకొని తన పైన మరికొన్ని చెక్కలు పేర్చుకున్నాడు. ఈ ఎత్తు పారింది. మామూలు వేళకు సర్పం వచ్చింది. అతన్ని చెక్కల సందు నుంచి బయటికి లాగాలని ఎన్నో విధాలా ప్రయత్నించింది. కానీ సాధ్యం కాక వెళ్ళిపోయింది. సర్పం వెళ్ళిపోయినట్టు రూఢి అయ్యాక సిందుబాద్ చెక్కలను తోసేసి బయటికి వచ్చి సముద్ర తీరాన నిలబడి చూశాడు. దూరంగా ప్రయాణం చేస్తూ ఒక ఓడ కనిపించింది. అతను వెర్రిగా కేకలు పెట్టాడు. చేతులాడించాడు. ఒక చెట్టు కొమ్మకు తన తలపాగా కట్టి గాలిలో ఆడించాడు. ఎలాగైతేనేం ఓడలో వాళ్ల దృష్టిని అతను ఆకర్షించగలిగాడు. ఓడవాళ్లు మార్గం తప్పించి ఓడను రేవుకు తెచ్చి లంగరు దించి సిందుబాద్ను ఎక్కించుకున్నారు.
అతను ఓడవాళ్ళిచ్చిన మంచి దుస్తులు ధరించి వాళ్ళు పెట్టిన భోజనం కడుపు నిండా తిని బడలిక తీరేటట్టు సుఖంగా నిద్రపోయాడు. మృత్యుదేవత కళ్ళల్లోకి చూసిన కారణంగా అంతరించిపోయిన జీవచైతన్యం క్రమంగా తిరిగి కోలుకోసాగింది. గడిచిపోయిన కష్టాలు పీడకలలాగా తోచసాగాయి. ప్రయాణం సుఖంగానే సాగింది. ఓడ సలాహిత అనే ద్వీపం చేరింది. ఓడలోని వర్తకులు క్రయ విక్రయాలు చేయటానికి ద్వీపం మీదకి వెళ్లారు. నిర్భాగ్యుడిగా ఓడ మీద నిలిచిపోయిన సిందుబాద్ దగ్గరికి సరంగు వచ్చి, నాయనా చూడు, నువ్వు నిర్ధనుడివి, దిక్కులేని వాడివి, చాలా కష్టాలు పడి ఉన్నట్టు చెప్పావు. నా దగ్గర కొంత సరుకు అనామతుగా ఉన్నది. అవి మా ప్రయాణాలలో ఒక దీవి మీద దిగబడిపోయిన వర్తకుడిది. ఆ సరుకు తీసుకుపోయి అమ్మి డబ్బు తీసుకురా. ఆ డబ్బులో లాభం వంతు నువ్వు ఉంచుకొని మిగతా అది నాకిచ్చేయి. నేను దాన్ని ఆ వర్తకుడి బంధువులకు చేర్చుతాను అని సరంగు అన్నాడు. సిందుబాద్ ఇందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. సరంగు ఒక గుమాస్తాను పిలిచి, నావికుడి సిందుబాద్ బేళ్లన్నీ చిట్టాలో రాసి ఈ మనిషి పరం చేయి, ఇతని పేరేమిటో అడిగి రాసుకో అని సరంగు అన్నాడు. సిందుబాద్ ఉద్రేకంతో, నేనే నావికుడి సిందుబాద్ను అని గట్టిగా అరిచాడు. అతను ఈసారి సరంగు కేసి పరీక్షగా చూసి తన రెండవ యాత్రలో ఎక్కిన ఓడ సరంగు ఈ మనిషేనని గుర్తించాడు. ఇతనే తనని ఒక దీవిలో వదిలేసి ఓడను నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. సిందుబాద్ సరంగుతో తన రెండవ యాత్రలో గండభేరుండ పక్షి సహాయంతో రత్నాల లోయలోకి వెళ్ళి తిరిగి ప్రాణాలతో బయటపడిన అద్భుత సంఘటనలు చెబుతూ ఉండగా సరుకు అమ్మి ఓడకు తిరిగి వచ్చిన ఒక వర్తకుడు సిందుబాద్ కేసి పరీక్షగా చూసి, అరే అల్లా, నా మాట ఎవ్వరూ నమ్మలేదు. గండభేరుండ పక్షి రత్నాల లోయలో నుంచి మనిషిని పైకి తీసుకురావటం కళ్ళారా చూశానంటే అన్నీ అబద్ధాలన్నారు. ఇదిగో ఆ మనిషి, నాకు వెలలేని రత్నాలిచ్చిన పుణ్యాత్ముడు అంటూ సిందుబాద్ను ఆలింగనం చేసుకున్నాడు. సరంగు అనుమానాలన్నీ తీరిపోయాయి. అతను సిందుబాద్ చేతులు రెండూ పట్టుకొని ప్రాణాలతో బయటపడినందుకు అతన్ని ఎంతగానో అభినందించాడు. తర్వాత సిందుబాద్ తన సరుకులను విక్రయించి చాలా లాభం చేసుకున్నాడు. ఓడ సలాహిత నుంచి సింధు దేశం వెళ్ళింది. అక్కడ సముద్రంలో గల ఎన్నో రకాల చేపలు, ఎగిరే చేపలు సిందుబాద్ చూశాడు. ప్రయాణం చాలా కాలం సాగాక ఓడ బస్రా నగరం చేరింది. సిందుబాద్ బస్రా నుంచి బాగ్దాద్ చేరుకొని తన వారినందరినీ కలుసుకొని పేద సాధలకు దాన ధర్మాలు చేసి తిరిగి సుఖజీవనం గడపసాగాడు. కష్టాలు సంప్రాప్తమైనప్పుడు అవి తీరేదాకా ఆరాటపడటము, తీరిపోయాక వాటిని తలుచుకొని ఆనందించటము మానవ స్వభావం. కష్టాలు సంభవించిన సమయంలో కలిగిన భయము, ఆందోళన వెనక్కు తిరిగి చూసుకుంటే అర్థం లేనివిగా కనిపిస్తాయి. సిందుబాద్కి కూడా అలానే అనిపించింది. అతను 3 సార్లు సముద్రాల మీద వెళ్ళి యమయాతనలు పడ్డాడు. అయినా తిని కూర్చొని సమస్త సుఖాలు అనుభవించటంలో జీవితం లేనే లేదని, ప్రపంచం తిరిగి కొత్త కొత్త అనుభవాలు సంపాదించటమే జన్మ సాఫల్యమని అతనికి తోచింది. ఇంకా డబ్బు సంపాదించటం కూడా పురుష లక్షణమే అనిపించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అతని కాళ్ళు మళ్ళీ దురదపెట్టాయి. అందుచేత అతను బంధుమిత్రులను, సమస్త సుఖాలను వదిలేసి పూర్వం కన్నా విలువగల వర్తకపు సరుకులు కొని వాటితో బస్రా నగరం చేరాడు. అక్కడ మరికొందరు బస్రా వర్తకులతో పాటు ఒక పెద్ద ఓడలో ఎక్కి సముద్రం మీద ప్రయాణమయ్యాడు. అది మంచి వేగం గల ఓడ. ఓడ చాలా రేవులు చూసింది. అది నిలిచిన చోటల్లా వర్తకం చురుకుగాను లాభసాటిగాను సాగింది. అయితే ఒకనాడు సరంగు నట్టనడి సముద్రంలో లంగరు దింపించి, మనకు పెద్ద ఆపదే వచ్చి పడింది అని అన్నాడు. అతనా మాట అన్న సమయంలో బ్రహ్మాండమైన ఉప్పెన గాలి వీచింది. తాడి ప్రమాణ సముద్ర కెరటాలు లేచి అనేక వేల ఏనుగుల బలంతో ఓడను బాదటం ఆరంభించాయి. ఆ తాకిడికి తట్టుకోలేక ఓడ వర్తకులతోనూ వారి సరుకులతోనూ సహా సముద్రంలో మునిగిపోయింది. సిందుబాద్ మరికొందరు వర్తకులు అదృష్టవశాన ఒక చెక్కల తెట్టును పట్టుకొని దాని సహాయంతో ప్రాణాలు కాపాడుకున్నారు. వారిని కెరటాలు ఒక పూటల్లా బంతి ఆడించినట్టు ఆడించాయి. చివరకు గాలి వారిని ఏదో తీరానికి తెచ్చిపారేసింది. ఉప్పెన దెబ్బకు ప్రాణాలు 3 వంతులు చచ్చి ఎలా పడిన వాళ్ళు అలాగే ఇసుకలో నిద్రపోయారు. ఆ రాత్రి గడిచి తెల్లవారేసరికి వాళ్ళు కొంచెం తేరుకున్నారు.
అందుచేత వాళ్ళు లేచి తీరం నుంచి దూరంగా భూప్రాంతానికి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక అల్లంత దూరాన వారికొక భవనం కనిపించింది. అంతలోనే ఆ భవన ద్వారంలో నుంచి కారు నలుపు మనుషులు, బట్టలకు మారుగా చర్మాలు ధరించిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి వర్తకులను కలుసుకొని మాటా పలుకు లేకుండా వారిని భవనంలోకి తీసుకుపోయారు. ఆ భవనంలో ఒక విశాలమైన సావిడి ఉన్నది. అందులో ఎత్తైన సింహాసనం మీద ఒక రాజు కూర్చొని ఉన్నాడు. సింద్బాద్ను అతని అనుచరులను కూర్చోమని ఆ రాజు సైగ చేశాడు. అందరూ కూర్చున్నాక నల్లటి వాళ్ళు కంచాలలో భోజనాలు తెచ్చి అందరి ముందు ఉంచారు. ఆ భోజనాలలో ఉన్న పదార్థాలేమిటో సింద్బాద్కు అంతుపట్టలేదు. వాటిని చూస్తుంటే అతనికి నోట పెట్టుకో బుద్ధి కాలేదు. కానీ మిగిలిన వాళ్ళు ఆకలి కొద్దీ ముందు వెనక ఆలోచించకుండా తమ ముందున్న ఆహారాన్ని ఆవురావురని తినేశారు. వాళ్ళ ఆహారాన్ని తినే పద్ధతి చూస్తున్న కొద్దీ సింద్బాద్కు పశువులు మేతమేయటం జ్ఞాపకం వచ్చింది. సింద్బాద్ అనుచరులు భోజనం చేస్తుండగానే నల్లవాళ్లు జాడీలతో ఏదో లేపనం తెచ్చి తినేవాళ్ల శరీరాలకు పూయసాగారు. ఆ లేపనం మహిమ ఏమిటో గాని ఒక్కొక్కడి పొట్ట చూస్తుండగానే ఉబ్బుకు రాసాగింది. పొట్టలు పెరిగే కొద్దీ వాళ్ల ఆకలి పెరుగుతున్నట్టు కనపడింది. సింద్బాద్ ఆ భోజనాన్ని తాకలేకపోవటం మేలైంది. నల్లవాళ్లు అతని శరీరానికి కూడా లేపనం పూయవచ్చారు. కానీ అతను ఒప్పుకోలేదు. ఈ నల్లవాళ్లు నరభక్షకులని, తన అనుచరులను కొవ్వెక్కేలాగా తినిపించి తర్వాత కోసుకు తింటారని అతనికి త్వరలోనే తెలియవచ్చింది. నల్లవాళ్లు పచ్చి మనుషులను పీక్కు తింటారు. వాళ్ల రాజు మాత్రం రోజుకొక మనిషిని కాల్చుకు తింటాడు. తన అనుచరుల మీద అతను ఆశలు వదులుకున్నాడు. పొట్టలు పెరిగే కొద్దీ వారి మెదడు తరిగిపోతున్నట్టు స్పష్టమైంది. చివరకు నల్లవాళ్లు వాళ్లను మేపటానికి పచ్చిక మైదానాల మీదకి తోలుకుపోవటం కూడా సింద్బాద్ చూశాడు. తన గతి ఏమిటన్నదే అతనికి అర్థం కాలేదు. అసలే బక్క మనిషి. ఆకలితోనూ భయంతోనూ మరింత చిక్కి ఎముకల గూడులాగా అతను తయారయ్యాడు. ఆ నల్లవాళ్లు అతన్ని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అందుచేత అతను ఒకనాడు ఆ భవనం దాటి దీవికి అడ్డం పడి నడవసాగాడు. తన అనుచరులను తోలుకుపోతూ నల్లవాళ్లు ఎదురైతే అతను ఒక చెట్టు చాటున తప్పుకున్నాడు. సింద్బాద్ దారిలో దొరికిన దుంపలు అవి తింటూ 6 రోజుల పాటు నడిచి చివరకు మానవులుండే చోటికి వచ్చి పడ్డాడు. ఆ ప్రాంతంలోనే దీవి అవతలి తీరమున్నది. అక్కడి మనుషులు సింద్బాద్ మాట్లాడే భాష మాట్లాడుతున్నారు. వారి భాష వినగానే అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అతను వారితో తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు. వారు అతనికి భోజనం పెట్టారు. అతను విశ్రాంతి తీసుకున్న అనంతరం వాళ్ళు అతన్ని పడవ మీద తమ రాజుగారుండే మరొక దీవికి తీసుకుపోయారు. రాజధాని నగరం నాగరికంగా ఉన్నది. జనసంఖ్య జాస్తి. వీధులు విశాలంగాను శుభ్రంగాను ఉన్నాయి. జనం జీన్లు లేని గుర్రాల మీద స్వారీ అయి వీధుల వెంట వెళ్తున్నారు. అది చూసిన సింద్బాద్ రాజుగారిని దర్శనం చేసుకుంటూనే, మీ పౌరులు జీనులు లేకుండా గుర్రాల మీద స్వారీ చేస్తారెందుకని అని సింద్బాద్ అడిగాడు. ఆ మాటలకు రాజు, జీనులంటే ఏమిటి? అవేంటో మాకు తెలియదే అని రాజన్నాడు. తమ అనుమతి అయితే 2 రోజుల్లోపల జీనొకటి తయారు చేసి చూపుతాను. దానివల్ల ఎంత ఉపయోగమో తమకే తెలుస్తుంది అని సింద్బాద్ అన్నాడు. రాజుగారి అనుమతి పొంది ఒక వడ్రంగి చేత అతను కొయ్య జీను తయారు చేయించాడు. దాని మీద అమర్చటానికి ఈకలు కూరిన మెత్త తయారు చేయించి దానికి తోలు తొడుగు, జలతారు అంచులు, రంగుల కుచ్చుళ్ళు అమర్చాడు. తర్వాత ఒక కమ్మరి చేత కళ్ళెం తగిలించే ఇనుప ముక్క, కాళ్ళు పెట్టుకునే రికాబులు చేయించాడు. తర్వాత సింద్బాద్ గుర్రాలుండే చోటుకి వెళ్ళి ఒక మంచి గుర్రాన్ని ఏరి దానికి కళ్ళెము జీను అమర్చాడు. దాని మెడకు నీలం కుచ్చులు పెట్టి దాన్ని తీసుకుపోయి రాజుగారి ముందు పెట్టాడు. రాజుగారు ఆ గుర్రాన్ని ఎక్కి స్వారీ చేసి జీను వల్ల కళ్ళాల వల్ల కలిగే సదుపాయం గ్రహించి సింద్బాద్కు ఎంతో ధనము కానుకలు బహూకరించాడు. రాజుగారి అనంతరం మంత్రిగారు కూడా తన
గుర్రానికి సిందుబాద్ చేత జీను ఏర్పాటు చేయించుకున్నాడు. అది మొదలు నగరంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళంతా తమ గుర్రాలకు జీనులు ఏర్పాటు చేయించుకొని సిందుబాద్కు అంతులేని కానుకలిచ్చి అతన్ని గొప్ప ధనికుణ్ణి చేశారు. రాజుగారికి సిందుబాద్కు గొప్ప స్నేహం కుదిరింది. ఆ స్నేహాన్ని పురస్కరించుకొని రాజుగారు సిందుబాద్కు ఒక సంబంధం చూశాడు. అతనికి పెళ్లి చేసి కట్టిపడేస్తే అక్కడే ఉండిపోతాడని రాజుగారి ఉద్దేశం. సిందుబాద్కు తల తిరిగినట్టయింది. కానీ రాజుగారి మాటకు ఎదురు చెప్పలేక సరేనన్నాడు. వధువు చాలా చక్కనిది, సంపన్నురాలు కూడా. ఈ దంపతులు ఉండటానికి ఒక దివ్యమైన భవనము, వారికి సేవ చేయటానికి దాసదాసీ జనాన్ని రాజు ఏర్పాటు చేశాడు. సిందుబాద్ తన భార్యతో చాలా అన్యోన్యంగా అనేక మాసాల పాటు కాపురం చేశాడు. తాను బాగ్దాద్ పోయే అవకాశం చిక్కినప్పుడు ఆమెను తన వెంట తీసుకుపోదామని కూడా అతను అనుకున్నాడు. ఒకనాడు సిందుబాద్ పొరుగున ఉన్న ఒక పెద్ద మనిషి భార్య చనిపోయింది. సిందుబాద్ అతన్ని పరామర్శించటానికి వెళ్ళి, విచారించకండి, ఈసారి మీకు ఇంతకన్నా కూడా యోగ్యురాలైన భార్య దొరకవచ్చు అని సిందుబాద్ అన్నాడు. కొద్ది గంటల్లో చనిపోయేవాడికి ఇంకో భార్య ఏమిటి అని పెద్ద మనిషి అన్నాడు. ఆ మాట అప్పుడు సిందుబాద్కు ఏమీ అర్థం కాలేదు. కానీ త్వరలోనే అతను నిజం తెలుసుకున్నాడు. భార్యాభర్తల్లో ఎవరు పోయినా ఇద్దరినీ కలిపి పూడి చేయటం అక్కడి ఆచారం. అది తెలిసి సిందుబాద్ చాలా చీదరించుకున్నాడు. అతను చూస్తుండగానే పొరుగింటివాడు తన భార్య శవం వెనకగా శ్మశానానికి వెళ్ళాడు. నదీ తీరాన ఒక కొండ మీద చాలా లోతైన బావి ఉన్నది. శవంతో పాటు చనిపోయిన స్త్రీ భర్తను కూడా ఆ బావిలోకి దింపి బావి మీద బండరాయిని కప్పేశారు. ఈ అమానుషమైన ఆచారం పరదేశీయులకు కూడా వర్తిస్తుందా అని సిందుబాద్ రాజును అడిగితే వర్తిస్తుందని ఆయన చెప్పాడు. సిందుబాద్కు కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్టయింది. తన భార్య కన్నా తానే ముందు చస్తానని అతను తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడు. కానీ అలా జరగలేదు. కొద్ది రోజులకే సిందుబాద్ భార్యకు జబ్బు చేసి మంచాన పడి చివరకు మరణించింది. అతని నెత్తిన పిడుగుపడినట్టయింది. రాజుగారు తన విషయంలో ఆచారాన్ని దాటవేస్తాడన్న ఆశ కూడా పోయింది. రాజుగారు స్వయంగా వచ్చి చనిపోబోతున్నందుకు అతని పట్ల సానుభూతి సంతాపాలు తెలిపి ఎంతగానో విచారించాడు. సిందుబాద్ భార్య శవాన్ని నగలతో అలంకరించి పేటికలో పెట్టి కొండ వద్దకు చేర్చారు. శవం వెనక సిందుబాద్తో పాటు రాజుగారు నడిచారు. తనకు తన దేశంలో భార్యాబిడ్డలు ఉన్నారని, వాళ్ళు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని సిందుబాద్ మొత్తుకున్నాడు. కానీ అది అరణ్యరోదనమైంది. ముందు శవపేటికను బావిలో దించారు. తర్వాత అతని చంకల కిందుగా తాళ్లు కట్టి ఆ తాళ్లకే ఒక నీరుగల కూజ 7 రొట్టెలు కట్టి సిందుబాద్ను కూడా బావిలోకి దించారు. అతను తాళ్లు ఊడదీసినాక పైనుంచి వాళ్ళు వాటిని పైకి లాక్కొని బావి మీద రాయి మూసి తమ దారిన తాము వెళ్ళిపోయారు. బావి దిగువన చాలా విశాలమైన గుహలాగా ఉన్నది. అంతో ఇంతో వెలుతురు లోపలికి వస్తున్నది. సిందుబాద్ తాను ఇంటి నుంచి బయలుదేరినందుకు, సముద్రంలో మునిగి చావనందుకు విచారించాడు. అతన్ని ఆకలి దప్పి బాధించసాగాయి. కానీ సాధ్యమైనంత కాలం బతికి ఉండాలనే ఆశతో అతను నీటిని, రొట్టెను చాలా పొదుపుగా ఖర్చు చేశాడు. రాత్రివేళ పడుకునేటందుకు చోటు ఏర్పాటు చేసుకున్నాడు. క్రమంగా నీరు, రొట్టెలు అయిపోయాయి. ఇక చావు కోసం ఎదురు చూడటం తప్ప అతను చెయ్యగలిగిందేమీ లేదు. ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది. అతను నిద్రపోతూ ఉండగా ఏదో శబ్దానికి మెలకువ వచ్చింది. నిద్రలేచాక శ్వాస వినిపించింది. తర్వాత ఏదో జంతువు పారిపోతున్న చప్పుడైంది. అతను సాహసించి ఆ పారిపోయే జంతువును తరుముతూ ఎగుడు దిగుడుగా నేల మీద పడుతూ లేస్తూ పరిగెత్తాడు. కొంత దూరం వెళ్ళాక అతని కంటికి నక్షత్రం కనిపించింది. అదొక బిలం. శవాలను తినే నక్కలో, తోడేళ్ళో ఆ బిలం కుండా వస్తున్నాయన్నమాట. సిందుబాద్ ఆ బిలంలో నుంచి దూరి అవతలకి వెళ్ళేసరికి పైన ఆకాశము, వెలిగిపోతున్న నక్షత్రాలు కనబడ్డాయి. అతను మోకరించి అల్లాకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు. తర్వాత మళ్ళీ గుహలోకి వెళ్ళి శవాల కుండిన నగలన్నీ ఒలిచి మూట కట్టుకొని తిరిగి వచ్చాడు. కొండ అవతలి పక్క సముద్రమున్నది. ఆ సముద్రం తీరాన అతను మకాం పెట్టి ఏదైనా ఓడ కనిపిస్తుందేమోనని ఎదురు చూడసాగాడు.
కొద్ది రోజులకు అటుగా ఒక ఓడ రానే వచ్చింది. ఓడలో వాళ్ళు అతన్ని గమనించి సమీపంగా వచ్చారు. అతను నగల మూటతో సహా ఓడలో ఎక్కి తాను ఓడ పగిలిన ప్రయాణికున్నని సరంగుతో చెప్పాడు. సరంగును మంచి చేసుకుందామని అతను తన నగల మూటలో నుంచి మంచివి ఏరి అతనికి ఇవ్వబోయాడు, కానీ సరంగు తీసుకోలేదు. అపాయం నుంచి రక్షించిన వాళ్ల దగ్గర నేనేమీ పుచ్చుకోను అని సరంగు అన్నాడు. అతని ధర్మబుద్ధికి సింధుబాద్ చాలా సంతోషించాడు. కాలక్రమాన ఓడ బస్రా చేరింది. సింధుబాద్ ఆ నగరంలో కొద్ది రోజులుండి నదీ ప్రయాణం చేసి బాగ్దాద్ నగరం చేరుకున్నాడు. అతను తెచ్చిన నగలను చూసి అతని బంధువులు పరమానంద భరితులయ్యారు. 4 సార్లు సముద్రయానాలు చేసి నానా కష్టాలు పడినా కూడా సింధుబాద్ ప్రతిసారి అంతులేని ధనం సంపాదించాడు. ఎంతో అనుభవం గడించాడు. ఎంతో కష్టపడి సంపాదించిన అనుభవం కావటం చేత అది అతనికి మరింత విలువైనదిగా తోచింది. అందుచేత ఇంటి వద్ద కూర్చొని ఎన్ని వైభోగాలు అనుభవించినా అతని బుద్ధి కాలక్రమాన మళ్లీ విదేశీ యాత్రల మీదకే మళ్ళింది. అతను 5వసారి సముద్రయానానికి సన్నాహం చేశాడు. ఇతర దేశాలలో మంచి లాభానికి అమ్ముడయ్యే సరుకులు కొని బేళ్లు కట్టించి అమ్మకానికి వచ్చిన ఒక ఓడను చూసి ముచ్చటపడి దాన్ని ఏకంగా కొనేసి దాన్ని నడపటానికి అనుభవం గల సరంగును కళాసులను జీతానికి కుదుర్చుకొని తన ఇంటి బానిసలను వెంటబెట్టుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఈ సంగతి తెలిసి మరికొందరు వర్తకులు ప్రయాణపు ఖర్చులు ముందుగానే అతనికిచ్చి అతని ఓడలో బయలుదేరారు. సింధుబాద్ ఈసారి తన సొంత ఓడలో ప్రయాణం కావటమే కాక సముద్రయానంలో లోగడ చాలా అనుభవం గడించి ఉండటం చేత తాను సరంగుకు సలహాలివ్వదగిన స్థితిలో కూడా ఉన్నాడు. బస్రా దాటినాక ప్రయాణం చాలా సుఖప్రదంగా సాగింది. గాలి అనుకూలంగా ఉన్నది. సముద్రం ప్రశాంతంగా ఉన్నది. ఓడ ఆగిన ప్రతి రేవులోనూ క్రయ విక్రయాలు సవ్యంగా జరిగాయి. ఒకసారి ఓడ ఒక నిర్జనమైన దీవి చేరింది. అక్కడ లంగరు దించి వర్తకులు దీవిని చూడబోయారు. వారికి దీవి మీద ఒక గండభేరుండ పక్షి గుడ్డు కనిపించింది. అదేమిటో తెలియక వాళ్ళు దానిపైన రాళ్లు వేశారు. గుడ్లు చిట్లి లోపల ఉన్న పక్షి పిల్లల కాలు బయటికి వచ్చింది. వర్తకులు ఆ పిల్లను బయటికి లాగి దాన్ని ముక్కలు ముక్కలుగా కోసి పంచుకొని ఓడకు తిరిగి వచ్చారు. వాళ్ళు తాము చేసిన పని చెప్పగానే సింధుబాద్ చాలా కంగారు పడ్డాడు. మీరు చాలా ప్రమాదమైన పని చేశారు. గండభేరుండ దంపతులకు జరిగినది తెలియగానే మనం సాధ్యమైనంత శీఘ్రంగా పారిపోవటం తప్ప చేసేది లేదు అని సింధుబాద్ వర్తకులతో అన్నాడు. అతను ఆ క్షణంలోనే తెరచాపలు ఎత్తించి ఓడను సముద్రం మీదకి నడిపించాడు. వర్తకులు తాము తెచ్చుకున్న పక్షి మాంసం వండించుకున్నారు. కానీ వాళ్ళు దాన్ని తినే లోపలే ఆకాశాన సూర్యుడికి 2 మేఘాలు అడ్డు తగిలినట్టయింది. అవి గండభేరుండ పక్షులే. వాటి రెక్కల చప్పుడు, అరుపులు మేఘ గర్జనలాగా వినిపించాయి. అవి సింధుబాద్ నౌకకు ఎగువగా ఎగరసాగాయి. వాటి కాళ్ల గోళ్ల మధ్య 2 బ్రహ్మాండమైన కొండరాళ్లు నౌక కన్నా కూడా పెద్దవి ఉన్నాయి. చూస్తుండగానే ఒక పక్షి తన కాళ్ల మధ్య ఉన్న రాతిని సూటిగా ఓడ మీదకి వదిలింది. అయితే సరంగు చుక్కాని పక్కకు తిప్పి ఉపాయంగా ఓడను కాపాడాడు. ఆ రాయి ఓడ పక్కగా సముద్రంలో పడింది. రాయిపాటుకు నీటిలో గొయ్యి ఏర్పడి క్షణం పాటు అడుగు కంపించింది. అప్పుడు లేచిన అలలకు ఓడ బెండు ఆడినట్టు ఆడిపోయింది. ఇంతలో రెండో పక్షి తన కాళ్ల మధ్య ఉన్న రాతిని విడిచింది. దాని దెబ్బకు ఓడలో ఒక సగం నుగ్గునుగ్గైపోయింది. కొందరు రాతిపాటుకే చచ్చారు. మిగిలిన వాళ్ళు సముద్రం వాతపడ్డారు. సింధుబాద్ తన ప్రాణం కాపాడుకోవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు. అతనికొక పలక దొరికింది. దాని సహాయంతో తేలుతూ కాళ్లను తెడ్లలాగా ఉపయోగిస్తూ ఒక దీవిని ఎలాగో చేరుకోగలిగాడు. అక్కడ ఇసుకలో కొంతసేపు పడుకొని సేద తీరాక దీవిని పరీక్షించటానికి బయలుదేరాడు. ఆ దీవి అతనికి భూలోక స్వర్గంలాగా కనపడింది. అంతటా పళ్ళ చెట్లు, వాటి మీద పచ్చగా పండిన పళ్ళు ఉన్నాయి. చెట్ల మీద రంగురంగుల పక్షులు కలకల నినాదాలు చేస్తున్నాయి.
కింద ఉన్న నేల రకరకాల పూల మొక్కలతో రంగుల తివాసీలాగా ఉన్నది. ఆ పూలు సువాసనలు వెదజల్లుతున్నాయి. సింధుబాద్ చెట్ల మీద పళ్ళు కోసుకొని తిని, నిర్మలమైన సెలయేటి నీరు తాగి, పువ్వుల తివాసీ పైన పడుకొని సాయంకాలం దాకా నిద్రపోయాడు. అతను నిద్రలేచేసరికి చీకటి పడబోతున్నది. అది నిర్జనమైన దీవి కావటం చేత అతనికి చీకటి భయం పుట్టుకొచ్చింది. ఆ రాత్రి ఎలాగో కలత నిద్రపోయాడు, కానీ భయంకరమైన కలలు కన్నాడు. ఎలాగో రాత్రి గడిచి తెల్లవారింది. అతను తిరిగి దీవి మీద తిరగటం మొదలుపెట్టాడు. కొంతసేపయ్యాక అతనికి తలవని తలంపుగా ఒక మనిషి కనిపించాడు. ఒక చోట ఒక మడుగున్నది. అందులోకి ఒక జలధార పడుతున్నది. మడుగు అంచున ఆ మనిషి కూర్చొని ఉన్నాడు. ఆ మనిషి ముసలివాడు. ఆకులతో దుప్పటి లాంటిది తయారు చేసుకొని దాన్ని తన శరీరం మీద కప్పుకొని ఉన్నాడు. తనలాగే ఆ మనిషి కూడా పగిలిన ఓడలో నుంచి ప్రాణాలతో వచ్చి చేరిన నావికుడై ఉంటాడని సింధుబాద్ అనుకున్నాడు. అతను ఆ ముసలివాణ్ణి సమీపించి, "నువ్విక్కడికి ఎలా వచ్చావు?" అని అడిగాడు. ముసలివాడు విచారంగా తల అడ్డంగా తిప్పి కొన్ని సైగలు చేశాడు. తనకు ప్రవాహం దాటాలని ఉన్నదని, దాని అవతలగట్టున ఉన్న చెట్ల పళ్ళు తినాలని ఉన్నదని, తనను ప్రవాహం దాటించమని ముసలివాడు సైగలు చేశాడు. సింధుబాద్ ఆ ముసలివాడికి సహాయం చేద్దామనుకొని వంగి అతన్ని తన భుజాల మీదకి ఎక్కించుకున్నాడు. ముసలివాడు తన తొడలతో సింధుబాద్ కంఠాన్ని బలంగా పట్టుకొని కాళ్ళు మెలికవేసి సింధుబాద్ రొమ్ముకు అదిమి పెట్టి సింధుబాద్ తలను తన చేతులతో పట్టుకున్నాడు. సింధుబాద్ ప్రవాహం దాటి కొంచెం వంగి, "నింపాదిగా దిగు" అని అన్నాడు. కానీ ముసలివాడు దిగే ప్రయత్నం చెయ్యక తన తొడలతో సింధుబాద్ కంఠాన్ని మరింత దృఢంగా నొక్కిపెట్టి అతని భుజాల మీద మరింత బరువుగా కూర్చున్నాడు. సింధుబాద్ ఆ ముసలివాడు కాళ్లకేసి చూసి కంపరమెత్తిపోయాడు. ఆ కాళ్ళు బొచ్చుతో ఎనుబోతు కాళ్లలాగా ఉన్నాయి. ముసలివాణ్ణి కింద పడేయాలని సింధుబాద్ ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం ఫలించకపోగా ముసలివాడు సింధుబాద్ కంఠాన్ని మరింత గట్టిగా నొక్కి ఊపిరాడకుండా చేశాడు. సింధుబాద్ కళ్ళు చీకటైపోయాయి. అతను స్పృహ తప్పి కింద పడిపోయాడు. అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి ముసలాడింకా అతని భుజాల మీదే ఉన్నాడు. అయితే ఇప్పుడు అతనికి ఊపిరాడుతున్నది. సింధుబాద్కు స్పృహ వచ్చినట్టు తెలిసి ముసలివాడు కాళ్లతో అతన్ని గుండెల్లో తన్నాడు. సింధుబాద్ లేచి నిలబడి ముసలివాడికి కావాల్సినట్టుగా నడవసాగాడు. వాడాగమంటే ఆగాలి, నడవమంటే నడవాలి. వాడికి కావాల్సినట్టు చెయ్యకపోతే కాలి తన్నులు తినాలి. అతను రాత్రిపూట నిద్రపోయినప్పుడు కూడా ముసలివాడు అతని భుజాల మీద నుంచి దిగలేదు. ముసలివాడి వల్ల కలిగిన శరీర బాధ, అవమానము సింధుబాద్ తన జీవితంలో లోగడ ఎన్నడూ ఎరగడు. అతను ముసలివాణ్ణి చాలా వారాల పాటు మోసాడు. తర్వాత ఒకనాడు అతనికి ఒక చోట పెద్ద పెద్ద సొరకాయలున్న లత కనపడింది. అందులో ఎండబారుతున్న సొరకాయగా చూసి కోసి దాన్ని డొల్ల చేసి అందులో ద్రాక్షపళ్ళ రసం నింపి బిరడా బిగించి ఎండపడే చోట పెట్టాడు. కొన్ని రోజుల అనంతరం ద్రాక్షరసం పులిసి సారా అయింది. తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా ఆ సొరకాయ బుర్రలో ఉన్న సారాను అతను కొంచెం కొంచెం తాగుతూ వచ్చాడు. దానితో అతనికి బలము, ఉత్సాహము పెరిగాయి. తనను ఇంతకాలంగా మోస్తున్న మనిషి అకస్మాత్తుగా గెంతటము, పాడటము, నృత్యం చేయటము ముసలివాడు గమనించి సొరబుర్రను తనకు కూడా ఇవ్వమని సైగ చేశాడు. వాడంటే భయం కొద్దీ సింధుబాద్ వాడికి సారా ఇచ్చాడు. ముసలివాడు ముందు కొంచెం రుచి చూసి వెంటనే బుర్ర అంతా ఖాళీ చేసి ఖాళీ బుర్రను దూరంగా గిరవాటు వేశాడు. కొద్దిసేపటికల్లా వాడి నిష మైకంగా మారింది. ముసలివాడి కాళ్లపట్టు మెడమీద నుంచి సడలటం గమనించి సింధుబాద్ వాడి కాళ్ల మెలిక విప్పి ఒక్క తోపుతో వాణ్ణి కింద పడేశాడు. ముసలివాడు పడిన చోటనే ఉండిపోయాడు. సింధుబాద్ పెద్ద రాయి ఏరుకొచ్చి ముసలివాడి తల చితగ్గొట్టి వాణ్ణి కాస్త చంపేశాడు. ఈ విధంగా ముసలివాడి పీడ వదిలించుకొని సింధుబాద్ సముద్ర తీరానికి పరిగెత్తాడు. అతని కోసం వచ్చినట్టుగా తీరాన లంగరు దించిన ఒక ఓడ, కొందరు నావికులు ఉన్నారు. వారు నీటి కోసము పళ్ళ కోసము ఆ దీవి చేరారట. సింధుబాద్ ముసలివాణ్ణి గురించి చెబితే వాళ్ళు ఆశ్చర్యపోయారు. "ఆ ముసలివాడి నుంచి తప్పించుకున్నావా? అలా తప్పించుకున్న వాడివి నువ్వొక్కడివే అయి ఉంటావు. వాడు ఎందరినో చంపాడు" అని నావికులన్నారు. వాళ్ళు సింధుబాద్ను తమ ఓడలోకి ఎక్కించుకున్నారు. అతనికి వాళ్ల బట్టలు కూడా ఇచ్చారు.
ఓడ అక్కడి నుంచి బయలుదేరి చాలా రోజుల అనంతరం ఒక నగరంలో రేవు చేరింది. అది చాలా పెద్ద నగరమట. నగరం చుట్టూ ఉండే చెట్ల మీద కొండముచ్చులు అసంఖ్యాకంగా ఉండటం చేత ఆ నగరానికి కొండముచ్చుల నగరం అని పేరు వచ్చిందని, ఆ నగరానికి దేశ దేశాల వర్తకులు వస్తూ ఉంటారని సిందబాద్ తెలుసుకున్నాడు. సిందబాద్ ఒక వర్తకుడితో స్నేహం కలిపి ఆ వర్తకుడి వెంట నగరంలోకి బయలుదేరాడు. ఆ వర్తకుడు ఒక సంచి నిండా గులకరాళ్లు పోసి సిందబాద్కిచ్చి, చాలామంది నగరద్వారం దాటి సమీపంలో ఉండే లోయలకు పోతూ నీకు కనిపిస్తారు. నువ్వు వారితో వెళ్ళి వాళ్ళేం చేస్తే నువ్వు అదే చెయ్యి, అందువల్ల నీకు లాభిస్తుంది అని వర్తకుడు చెప్పాడు. సిందబాద్ గులకరాళ్ల సంచి తీసుకొని నగరద్వారం వద్దకు వెళ్ళి మందలు మందలుగా బయటికి వచ్చే జనాన్ని చూసి వారి వెంట నడిచాడు. కొంత దూరం నడవగా ఒక లోతైన లోయ వచ్చింది. అందులో చాలా ఎత్తైన చెట్లున్నాయి. మనుష్య మాత్రుడెవడూ వాటిని ఎక్క సాహసించడు. అవి కొబ్బరి చెట్లని సిందబాద్ తెలుసుకున్నాడు. వాటి మీద కొబ్బరికాయలు కొండముచ్చులు పుష్కలంగా ఉన్నాయి. అందరూ చెట్ల కింద చేరి తమ సంచుల్లో ఉన్న గులకరాళ్లతో కొండముచ్చులను కొట్టసాగారు. కొండముచ్చులు కొబ్బరికాయలు కోసి కింద ఉన్న వాళ్ల మీద విసిరాయి. అందరూ కొబ్బరికాయలు ఏరుకొని సంచులలో వేసుకున్నారు. సంచులు నిండగానే వాళ్ళు వాటిని భుజాలకెత్తుకొని నగరంలోకి వెళ్లారు. సిందబాద్ తెచ్చిన కొబ్బరికాయలను అతని స్నేహితుడైన వర్తకుడు తీసుకొని వాటి ధర సిందబాద్కు ఇచ్చేశాడు. సిందబాద్ ఇలా రోజూ లోయలోకి వెళ్ళి కొబ్బరికాయలు తెచ్చి తన మిత్రుడికి అమ్మి ఆ వచ్చిన డబ్బుతో వ్యాపారం చేసి ముత్యాల దీవికి వెళ్ళటానికి ఓడకేవుకు సరిపడినంత డబ్బు పోగు చేశాడు. అతను ముత్యాల దీవికి వెళ్ళేటప్పుడు చాలా కొబ్బరికాయలు తన వెంట తీసుకుపోయాడు. అక్కడక్కడా తగిలిన రేవులలో కొబ్బరికాయలు అమ్మి మిరియాలు లవంగ పట్టా కొని మరికొన్ని దీవులలో ఆ సరుకు మంచి లాభానికి అమ్మాడు. ఈ డబ్బు ముత్యపు చిప్పలు ఏరే వాళ్లకు కూలీ ఇవ్వటానికి పనికి వచ్చింది. ముత్యపు చిప్పలలో మంచి ముత్యాలు దొరకటం కేవలం అదృష్టం. సిందబాద్కు అదృష్టం కలిసి వచ్చి అతను సంపాదించిన ముత్యపు చిప్పలలో మంచి ముత్యాలు దొరికాయి. వాటిని అక్కడి వర్తకులకు అమ్మగా మంచి ధర వచ్చింది. త్వరలోనే అతను చాలా డబ్బు పోగు చేసుకున్నాడు. అతనికి ఇంటిపైన ధ్యాస మళ్ళింది. తిరుగు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకొని దారిలో తగిలే రేవుల్లో అమ్మటానికి ముసాంబరం చెక్క పుష్కలంగా కొని ఓడకెక్కించాడు. ఈ ముసాంబరం చెక్క ఆ దీవులలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఆ సరుకంతా దారి వెంట విక్రయిస్తూ సిందబాద్ బస్రా మీదుగా బాగ్దాద్ నగరం చేరుకున్నాడు. అతను క్షేమంగా తిరిగి వచ్చినందుకు అతని బంధుమిత్రులందరూ ఎంతో సంతోషించారు. సముద్రయానం లాభసాటిగా ముగియటం చేత పేద సాధలకు దాన ధర్మాలు చేసి మళ్లీ యథాప్రకారం భోగభాగ్యాలతో తులతూగుతూ సుఖజీవనం గడపసాగాడు. సిందబాద్ ఒకనాటి సాయంకాలం చల్లగాలికి తన ఇంటి ముందు కూర్చొని ఉండగా వీధి వెంబడి కొందరు వర్తకులు పోతూ కనిపించారు. వారు దూరదేశాల నుంచి తిరిగి వస్తున్నట్టు సిందబాద్ గ్రహించగలిగాడు. ఎందుకంటే చాలా కాలం గడిచాక స్వదేశానికి తిరిగి రావటం చేత వారి ముఖాలలో ఆనందం తాండవిస్తున్నది. ఆ ఆనందం దేశంలోనే ఉండిపోయిన వాడికి అర్థం కాదు. ఇది చూశాక సిందబాద్ మనసు మరొకసారి విదేశీ వ్యాపారం మీదకు మళ్ళింది. వెంటనే అతను వ్యాపార సరుకులు కొని వాటితో బస్రా చేరాడు. అక్కడ ఒక ఓడ సముద్రయానానికి సిద్ధంగా ఉన్నది. అందులో అనేక మంది వర్తకులు రాజప్రయాణికులు ఉన్నారు. సిందబాద్ తన సరుకులను ఆ ఓడకెక్కించి అందులో ప్రయాణమయ్యాడు. ఓడ ఒక నగరం నుంచి మరొక నగరానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణం చేసింది. ప్రతి చోట క్రయ విక్రయాలు జరిగాయి. దారిలో అనేక వింతలు తెలిసాయి. ఒకనాడు ప్రయాణికులందరూ ఓడ పైభాగాన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఓడ సరంగు పెద్ద పెట్టున అరిచి తలగుడ్డ కింద కొట్టి గడ్డం పీక్కోసాగాడు. అందరూ అతన్ని చుట్టుమూగి అతని విచారానికి కారణమడిగారు. మనం దారి తప్పాం, ఇది తెలియని సముద్రం, ఇక మనన్ను అల్లా రక్షించవలసిందే, అందరూ అల్లాను ప్రార్థించండి అని సరంగు అన్నాడు. అతను అలా అంటుండగానే ఒక భయంకరమైన గాలి ప్రారంభమైంది. దాని దెబ్బకు ఓడ చుక్కాని కాస్త విరిగిపోయింది. ఓడ నావికుల వశం తప్పి
గాలికి కొట్టుకుపోసాగింది. ప్రయాణికులు హాహాకారాలు చేశారు. త్వరలోనే ఓడ ఒక కొండకు కొట్టుకొని తునాతునకలైపోయింది. కొందరు ప్రయాణికులు సముద్రం పాలయ్యారు. సిందుబాద్ మరికొందరితో పాటు నీటిలో ఈదుకుంటూ నీటి మధ్య ఉండే రాళ్లగుట్టను చేరి ప్రాణాలు దక్కించుకోగలిగాడు. సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన ఆ కొండ ఒక దీవిలో ఉన్నది. అక్కడ ఎన్నో ఓడలు పగిలిపోయి వాటి శిథిలాలు, వాటి తాలూకు సరుకుల బేళ్లు తీరమంతటా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొన్ని బేళ్లు పగిలి వాటి నుంచి విలువైన వస్తువులు బయటికి వచ్చి ఉన్నాయి. చావగా మిగిలిన వాళ్ళు తీరం చేరుకున్నారు. సిందుబాద్ ద్వీపంలోకి నడిచిపోయి ఒక కొండవాగు చేరుకున్నాడు. ఆ వాగు కొండ నుంచి బయలుదేరి లంక మీద కొంత దూరం ప్రవహించి ఒక గుహలోకి అదృశ్యమైంది. ఆ వాగుకు రెండు పక్కలా నీటి అడుగున కూడా మాణిక్యపు రాళ్ళు, వెండి బంగారు కణికాలు ఉండి దగదగా మెరుస్తున్నాయి. అక్కడ పడి ఉన్న సంపదను ఏ మనిషి ఎక్కడా చూసి ఉండడు. వాగు వెంట ముసాంబరం చెట్లున్నాయి. ఈ దీవి మీద సిందుబాద్కు మరొక అద్భుతం కనపడింది. కొండల మీద ఉండే అంబరు ఎండవేడికి కరిగి నల్లని తారులాగా ప్రవహిస్తున్నది. ఆ అంబరును చేపలు తాగి జీర్ణం చేసుకోలేక వాంతి చేసుకోగా అది గట్టిపడి తృణమణి అయి నీటి మీద తేలి ఒడ్డుకు కొట్టుకు వస్తున్నది. ఇక్కడ ఇంత సంపద ఉండి కూడా మనిషికి లభ్యం కాదు. ఎందుకంటే ఈ ప్రాంతానికి వచ్చిన ఓడ విధిగా పగిలిపోతుంది. అందుచేత సిందుబాద్ మొదలైన వారు అంత సంపద మధ్య ఆకలితో అలమటించవలసి వచ్చింది. అందరి దగ్గర ఉన్న కొద్ది ఆహారాన్ని అందరూ సమంగా పంచుకున్నారు. కానీ అది ఎంతకాలం వస్తుంది? సిందుబాద్ ఉపవాసాలకు బాగా అలవాటైన వాడు కావటం చేత తన వంతు ఆహారాన్ని కొంచెం కొంచెమే తింటూ ఎలాగో ప్రాణాలు కాపాడుకున్నాడు. మిగిలిన వాళ్ళు తమ వంతు ఆహారాన్ని త్వరగా పూర్తి చేసి ఒక్కొక్కరుగా ఆకలికి చావసాగారు. చచ్చిన వాళ్లను బతికి ఉన్న వాళ్ళు సముద్ర తీరాన పడేస్తూ వచ్చారు. కొంతకాలానికి ఆఖరివాణ్ణి పూడ్చేసి లంక మీద సిందుబాద్ ఒక్కడే మిగిలాడు. ఎంత పొదుపుగా తిన్నా అతని ఆహారం కూడా అయిపోయింది. ఆకలి రాక్షసి అతన్ని పట్టేసింది. ఆఖరు క్షణం వచ్చినప్పుడు పడుకునే ఉద్దేశంతో అతను ఒక గొయ్యి తవ్వుకొని తన శవం మీద ఇసుక పోసే భారం గాలికి వదిలేశాడు. తన భవిష్యత్తు తలుచుకుంటే అతనికి దుఃఖం వచ్చింది. 5 సార్లు వెంట్రుక వాసిలో చావు తప్పినా తనకు ఎందుకు బుద్ధి రాలేదు? దాలిగుంటలో కుక్కలాగా తాను నేర్చుకున్న గుణపాఠం పదే పదే ఎందుకు మర్చిపోవాలి? డబ్బు కోసం ఇంత గడ్డి తినాలా? ఎన్ని తరాలకైనా సరిపడని సంపద తనకున్నదే. ఇంత విచారంలోనూ అతని బుర్ర వేరే ఆలోచన చేస్తున్నది. ఆ గుహలోకి పోయిన వాగు ఏమైనట్టు? అది మరెక్కడికో బయటకి రావద్దా? అది ఎక్కడికి పోతున్నది? ఇక్కడ తిండికి మాడి చచ్చే కన్నా ఆ వాగు ఎటుపోతున్నదో తెలుసుకోవటం మంచిది కదా. ఈ ఆలోచన కలగగానే సిందుబాద్లో కొంత కొత్త శక్తి వచ్చింది. అతను ముసాంబరం చెట్లకున్న పెద్ద పెద్ద కొమ్మలు విరిచి వాటిని ఒక తెప్పలాగా తయారు చేసి దాని మీద పగిలిన ఓడల చెక్కలు కొన్ని పరిచి కొన్ని పెద్ద పెద్ద రత్నాలు తృణమణులు ఏరి తెప్ప మీద పెద్ద కుప్ప పోసి తెప్ప మీద ఎక్కి 2 కర్రలను తెడ్లుగా ఉపయోగిస్తూ వేగంగా ప్రవహించే వాగు వెంట బయలుదేరాడు. వాగు గుహలో దూరిన చోట తెప్ప కూడా దూరింది. గుహలోపల కటిక చీకటి. వాగు ఎన్ని మెలికలు తిరిగితే తెప్ప కూడా అన్ని మెలికలు తిరిగింది. మెలిక వచ్చిన చోట అది అటూ ఇటూ ఉన్న కొండకు కొట్టుకున్నది. అక్కడక్కడ సిందుబాద్ తల మీద ఉన్న రాతికి తగులుతున్నది. గాఢాంధకారం కావటం చేత చూసుకొని తల వంచే అవకాశం లేదు. పోను పోను పల్లంలాగా ఉన్నది. ప్రవాహ వేగం కూడా పెరిగింది. సిందుబాద్కు ఈ వాగులో చచ్చే కన్నా ఆరుబయట తిండికి మాడి చస్తేనే బాగుండనిపించింది. చేసేదేమి లేక అతను తెప్పను కరుచుకొని బోర్లా పడుకొని ఒళ్ళు తెలియని నిద్రలో పడిపోయాడు. తాను ఎంతసేపు స్పృహ తప్పి ఉన్నది సిందుబాద్ ఎరగడు. అతనికి తిరిగి తెలివి వచ్చేసరికి అతనొక పచ్చిక మైదానంలో పడుకొని ఉన్నాడు. పైన ఎండ కాస్తున్నది. అతని తెప్ప ఒక నది ఒడ్డున కట్టిపెట్టి ఉన్నది. అతని చుట్టూ జనం మూగి ఉన్నారు. వాళ్ళు ఇథియోపియనులు. సిందుబాద్ కళ్ళు తెరవగానే వాళ్ళు మాట్లాడటం ప్రారంభించారు. కానీ వాళ్ళ భాష అతనికి అర్థం కాలేదు. అయితే వారిలో ఒకడు ముందుకు వచ్చి అరబ్బీ భాషలో, మీరెవరు? ఎక్కడ నుంచి వచ్చారు? మా దేశానికి ఏం పని మీద వచ్చారు? మేము రైతులం.
మా పొలాలకు నీరు పెట్టకుండా మీరు నది వెంబడి రావటం చూసి తెప్పను ఆపి నది ఒడ్డున కట్టేసి మిమ్మల్ని తెచ్చి ఇక్కడ పడుకోబెట్టాం అని అన్నాడు. కాస్త తిండి పెట్టండి, అంతా చెబుతాను అని సిందుబాద్ అన్నాడు. వెంటనే వాళ్ళు అతనికి భోజనం పెట్టారు. అతనికి ప్రాణాలు తిరిగి వచ్చాయి. అతను వాళ్లకు తన కథ అంతా చెప్పాడు. అతని కథను అరబ్బీ భాష వచ్చినవాడే మిగిలిన వాళ్లకు అనువదించి చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యంగా తమలో తాము మాట్లాడుకున్నారు. వాళ్ళు అతన్ని తమ రాజు దగ్గరికి తీసుకుపోయి ఆయనకు అతని కథ వినిపించాలని నిశ్చయించారు. ఇందుకు సిందుబాద్ ఒప్పుకున్నాడు. వాళ్లే అతని తెప్పను, అతను ఏరుకు వచ్చిన రత్నరాశిని మోస్తూ రాజు వద్దకు వెళ్లారు. వాళ్ల రాజు సిందుబాద్ను చాలా ఆదరించి అతని కథ అంతా విని ప్రాణాలు దక్కినందుకు అభినందించాడు. అతను తెచ్చిన రత్నాలు తృణమణులు చూసి ఆయన మెచ్చుకున్నాడు. ఆయన రత్న నిపుణుడు. సిందుబాద్ ఆయనకు రకానికొక మణిచొప్పున ఎంచి బహూకరించాడు. రాజు అతన్ని తన అతిథిగా ఉంచుకొని చాలా మర్యాద చేశాడు. రాజు వద్ద కొలువుండే వాళ్ళు బాగ్దాద్ గురించి, ఖలీఫా గురించి, ఆయన పరిపాలన గురించి అనేక ప్రశ్నలు వేశారు. అతని సమాధానాలన్నీ విని రాజు, మీ ఖలీఫా చాలా యోగ్యుడని స్పష్టమవుతున్నది. ఆయన పట్ల నాకు గొప్ప స్నేహభావం కలిగింది. అందుచేత నీ ద్వారా ఆయనకు తగిన బహుమతి పంపుదామనుకుంటున్నాను అని వాళ్ల రాజన్నాడు. అలాగే చెయ్యండి. నేను మీ బహుమానాలను వారికి అందజేసి తమరు చాలా యోగ్యులని, స్నేహపాత్రులని వారికి విన్నవిస్తాను అని సిందుబాద్ అన్నాడు. వెంటనే రాజు ఖలీఫా కోసం పంపే బహుమతుల్ని తెప్పించాడు. వాటిలో ఒక కూజా ఉన్నది. అది 1000 మందము, 6 అంగుళాల ఎత్తు ఉన్నది. దానిని కెంపురాయితో మలిచారు. ఆ కూజా నిండా ముత్యాలున్నాయి. అవి పోకకాయల ప్రమాణంలో ఉన్నాయి. బహుమతుల్లో ఒక పెద్ద తివాసి ఉన్నది. దానిని అచ్చుగా పాము చర్మంతో తయారు చేశారు. దాని మీద రోగులు పడుకుంటే వారికి ఆరోగ్యం కలుగుతుందట. మిగిలిన బహుమతుల్లో 200 కర్పూరపు ఉండలు, చాలా పెద్ద ఐరావత దంతాలు కూడా ఉన్నాయి. ఆపాదమస్తకము, ఆభరణాలు దిగవేసిన దాసీది కూడా ఖలీఫాకు బహుమతిగా పంపబడుతున్నది. రాజు ఖలీఫాకు తాను రాసిన ఉత్తరం సిందుబాదుకు ఇస్తూ, ఈ స్వల్ప బహుమతులు పంపుతున్నందుకు మీ ఖలీఫా గారికి నా క్షమాపణలు చెప్పు. వీటికన్నా విలువైనది నాకు వారి పట్ల గల స్నేహభావం. కానీ సిందుబాద్, నువ్విక్కడ ఉండిపోతే నేనింకా సంతోషిస్తాను. నీకు ఏ లోపము జరగకుండా నేను చూస్తాను. ఖలీఫా గారికి ఈ బహుమానాలు మరెవరైనా తీసుకుపోతారు. ఉండిపోతావేమిటి? చెప్పు సిందుబాద్ అని రాజన్నాడు. సిందుబాద్ రాజుకు క్షమాపణ చెప్పుకున్నాడు. త్వరలోనే బస్రాకు ఓడ బయలుదేరుతున్నది. తన దేశాన్ని, తన వారిని చూడాలని తాను తహతహలాడిపోతున్నానని అతను రాజుతో అని వెళ్ళిపోవటానికి ఆయన అనుమతి కోరాడు. సిందుబాద్ను బలవంతాన ఉంచేద్దామనే ఉద్దేశం రాజుకు ఏ కోసానా లేదు. ఆయన ఓడ సరంగును, అందులో ప్రయాణం చేస్తున్న వర్తకులను పిలిపించి వారందరికీ సిందుబాద్ను పరిచయం చేసి అతన్ని జాగ్రత్తగా చూసుకోమని 1000 హెచ్చరికలు చేసి అతని ఓడ ఖర్చులు తానే ఇచ్చి అతనికి తన తరపున అంతులేని కానుకలిచ్చాడు. సిందుబాద్ రాజుగారికి తన కృతజ్ఞత తెలుపుకొని అందరి వద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కాడు. దారిలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా అతను బస్రా చేరి అక్కడి నుండి బాగ్దాద్ చేరుకున్నాడు. అతను బాగ్దాద్ రేవులో దిగుతూనే తిన్నగా రాజభవనానికి వెళ్ళి ఖలీఫా దర్శనం చేసుకొని ఆయనకు ఇథియోపియా రాజుగారి ఉత్తరం అందించాడు. ఖలీఫా ఈ ఉత్తరం చదువుకొని సిందుబాద్ తెచ్చిన బహుమతులు పరీక్షించి వీటిని పంపటానికి ఆ రాజు అపార సంపద గలవాడై ఉండాలి. అతను నిజంగా అంత సంపన్నుడేనా అని సిందుబాద్ను అడిగాడు. ప్రభు, అందుకు సందేహం లేదు. ఆయన సంపన్నుడే కాదు, న్యాయశీలుడు, దక్షత గల పాలకుడు. ఆయన పాలనలో ప్రజలు ఎంత సుఖపడుతున్నారంటే వారికి రాజుకు మధ్య ఎలాంటి ఘర్షణ తలెత్తదు. అంతేకాక ఆయన చాలా స్నేహపాత్రుడు, విశ్వసనీయుడు అని సిందుబాద్ ఖలీఫాకు చెప్పాడు. ఖలీఫా సిందుబాద్కు అనేక బహుమానాలిచ్చి సత్కరించాడు. ఆయన ఆస్థాన లేఖకులను పిలిపించి సిందుబాద్ అనుభవాలన్నీ లిఖితం చేయించి అతని కథ యావత్తు ఇతిహాస పత్రాలలో చేర్చవలసిందిగా ఉత్తర్విచ్చాడు.
సింద్బాద్ ఖలీఫా వద్ద సెలవు పుచ్చుకొని తన ఇంటికి చేరుకొని తన వారినందరినీ తిరిగి కలుసుకొని గౌరవ మర్యాదలు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఏ లోటు లేకుండా సుఖంగా కాలం వెళ్ళబుచ్చాడు. సింద్బాద్కు సముద్రయానాల మీద విముఖత కలిగింది. వయస్సు కూడా వచ్చేసింది. తన జీవితంలో పడదగిన కష్టాలన్నీ పడ్డాడు. వ్యాపారం ద్వారా అంతులేని సంపద పోగు చేసి బాగ్దాద్ నగరంలో తనకు మించిన ధనికుడు లేడనిపించుకున్నాడు. ఖలీఫా స్నేహం సంపాదించుకున్నాడు. ఆయన అతన్ని అప్పుడప్పుడు పిలిపించి అతని అనుభవాలు చెప్పించుకొని వింటున్నాడు. ఈ పరిస్థితుల్లో అతనికి దేశాటన చెయ్యాలని, ఏళ్ల తరబడి దేశాంతరాలలో అగచాట్లు పడాలని ఉత్సాహం మళ్లీ కలగలేదు. ఇంటి పట్టునే ఉండాలనిపించింది. అయితే తలవని తలంపుగా అతను మరొకసారి ప్రయాణం చేయవలసి వచ్చింది. ఖలీఫా హరూన్ అల్ రషీద్ అతన్ని పిలిపించి, సింద్బాద్, ఇథియోపియా రాజుకు సమాధానం పంపదలిచాను. ఆయన కోసం కొన్ని కానుకలు కూడా సిద్ధం చేశాను. వాటిని నీ ద్వారానే పంపదలిచాను. నిన్ను మళ్ళీ చూసి ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఇవాళే నువ్వు బయలుదేరి వెళ్ళాలి అని ఖలీఫా అన్నాడు. తనకు సముద్రయానం మీద ముఖమొత్తిందని ఖలీఫాతో ఎలా చెప్పటం? తన అయిష్టాన్ని ఖలీఫాకు ఏమాత్రం తెలియనివ్వక సింద్బాద్ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. ఖలీఫా దారి ఖర్చుల కింద అతనికి 10,000 దినారాలిచ్చాడు. ఇథియోపియా రాజుకు తాను పంపించే సమాధానము, బహుమానాలు కూడా సింద్బాద్ పరం చేశాడు. ఖలీఫా పంపే బహుమానాలలో ఎర్ర మక్మల్ పరుపు, 2 వేరే రంగుల మెత్తలు, 100 పట్టుతానులు, తెల్ల కురువింద రత్నాలతో తయారు చేసిన కూజ, మేలుజాతి అరబ్బీ గుర్రాలు ఉన్నాయి. సింద్బాద్ వీటన్నిటినీ తీసుకొని బస్రా చేరి అక్కడ ఒక ఓడ పట్టుకున్నాడు. ఆ ఓడ ఇథియోపియా రాజుండే దీవి చేరటానికి 3 మాసాలు పట్టింది. ఇథియోపియా రాజు ఖలీఫా పంపిన లేఖ, కానుకలు అందుకొని చాలా సంతోషించి ఖలీఫా ఔదార్యాన్ని కొనియాడాడు. ఆయన సింద్బాద్ను చాలా కాలం ఉండిపోమ్మన్నాడు. కానీ సింద్బాద్ కొద్ది రోజులు మాత్రమే ఉండి బస్రాకు తిరుగు ప్రయాణం కట్టాడు. అతను ఎక్కిన వర్తకపు ఓడకు గాలి అనుకూలంగా ఉండటం చేత ప్రయాణం సుఖంగా సాగింది. దారిలో సీన్ దీవి తగిలింది. అక్కడ వర్తకులు క్రయ విక్రయాలు చేశారు. ఓడ ఆ దీవిని వదిలిన వారం రోజులకు పెద్ద వర్షాలు ఆరంభమయ్యాయి. సరుకులు తడిసిపోకుండా బేళ్ల మీద క్యాన్వాసు కప్పారు. ఓడ సరంగు తెరచాపు స్తంభమెక్కి చాలాసేపు అన్ని దిక్కులా పరీక్షించి చూశాడు. చివరకు అతను కిందకి దిగి వచ్చేసరికి అతని ముఖంలో రక్తం లేదు. అందరికేసి పిచ్చిగా చూస్తూ నిశ్శబ్దంగా గడ్డం పీక్కుంటున్నాడు. అందరూ అతని చుట్టుమూగి ఏమిటి ఏమిటి అని అడిగారు. ఆ మాటలకు సరంగు, అల్లాను ప్రార్థించండి, మనల్ని అల్లా తప్ప ఎవ్వరూ కాపాడలేరు, మనం తోవ తప్పి మారుమూల సముద్రం చేరాం అని సరంగు అన్నాడు. తర్వాత అతనొక పట్టుపొడుం పీల్చి ఏదో పుస్తకం తీసి అందులో చూసి, అనుకున్నంతా అయింది. ఆ కనిపించే తీరం భయంకరమైనది. ఈ సముద్రంలో ఓడలను మింగేపాటి తిమింగలాలున్నాయి. ఆ తీరాన అతి భయంకరమైన జంతువులు, మహాసర్పాలు ఉన్నాయి. ఉన్న సంగతి చెప్పేశాను అని సరంగు అన్నాడు. అతనా మాట అంటుండగానే ఓడ ఇంతెత్తున లేచి మళ్లీ నీటి మీద పడింది. ప్రయాణికుల గుండెలు క్షణం పాటు ఆగిపోయాయి. సముద్రమంతా తెరులుతున్నది. నీటిని అలా చేస్తున్నవి 3 తిమింగలాలు. అవి కొండల్లాగా ఉన్నాయి. అవి ఓడను తరుముతూ వస్తున్నాయి. ఒక తిమింగలం తన నోటిని తెరిచి ఓడను అందుకున్నది. సింద్బాద్ నోటిలోకి దూకేశాడు. మరుక్షణం ఆ తిమింగలం అతనుండిన ఓడను మింగేసింది. తర్వాత 3 తిమింగలాలు ఈదుకుంటూ తమ దారిన వెళ్ళిపోయాయి. తిమింగలం ఓడను మింగేటప్పుడు దాని పలక ఒకటి విరిగి నీటిలో పడింది. సింద్బాద్ దాని మీదకి ఎగబాకి కాళ్లతోనూ చేతులతోనూ నీటిని తోస్తూ ఒక లంకను చేరుకున్నాడు. ఆ లంకలో పళ్ళ చెట్లున్నాయి. అతనికి అక్కడ ఒక నది కూడా కనిపించింది. అది వేగంగా ప్రవహిస్తున్నది. ఆ నదే తనను కాపాడితే కాపాడాలని, లేకపోతే తనకిక భూమి మీద నూకలు చెల్లినట్టేనని సింద్బాద్ అనుకున్నాడు. కిందటిసారి ఈ నది ద్వారానే అతను రత్నాల దీవి నుంచి బయటపడ్డాడు. అందుచేత అతను ఒక చెట్టు కొమ్మలు పోగు చేసి దృఢమైన లతలతో వాటిని కలిపి కట్టి ఒక తెప్ప తయారు చేశాడు. తర్వాత చెట్ల పళ్ళు కొన్ని తిని మరికొన్ని తెప్ప మీద పేర్చుకొని తెప్పతో సహా ప్రవాహంలోకి జారాడు. తెప్ప బాణంలాగా దూసుకుపోయింది. ఆ వేగానికి అతను పళ్ళకుప్ప మీదకి పడిపోయాడు. పోయిన కొద్దీ నది వేగం హెచ్చుతున్నది. నీరు నురగలు కక్కుతున్నది.
దూరాన్నించి హోరు వినిపిస్తున్నది. ముందుకు చూస్తే అంత దూరాన నది అకస్మాత్తుగా అయిపోయినట్టు కనిపించింది. అక్కడ జలపాతం ఉన్నదని, ఆ జలపాతపు హోరే వినిపిస్తున్నదని సిందుబాద్ గ్రహించాడు. తాను తెప్పతో సహా ఆ జలపాతంలో పడిపోతాడు. అదే అతని ఆఖరి క్షణం. అతని మనసు అల్లా మీద లగ్నం చేసి కళ్ళు మూసుకొని తెప్పను గట్టిగా కరుచుకొని పడుకున్నాడు. తెప్ప జలపాతాన్ని చేరటము, పడిపోవటానికి ఒరగటము అతనికి తెలుసును. అయితే అలా ఒరిగిన తెప్ప ఒరిగినట్టే ఉండిపోయింది. మళ్ళీ కదలలేదు, కిందకి పడిపోలేదు. ఆశ్చర్యంతో అతను కళ్ళు తెరిచి చూశాడు. అతన్ని, అతని తెప్పను ఒక వల పట్టేసింది. ఆ వలను విసిరిన వాళ్ళు ఒడ్డున ఉన్నారు. వాళ్ళు వలను లాగి అతన్ని, తెప్పను ఒడ్డుకు చేర్చారు. సిందుబాద్ చలికి వణుకుతూ సగం చచ్చి ఒడ్డున పడుకొని ఉండగా తెల్లని గడ్డం గల ఒక వృద్ధుడు అతన్ని దయగా పలకరించి అతని మీద వెచ్చని బట్టలు కప్పాడు. అతని శరీరమంతా మృదువుగా మర్దన చేశాడు. వృద్ధుడు చేసిన ఈ ఉపచారాలతో సిందుబాద్కు కాస్త బలం చేకూరింది. అతను లేచి కూర్చోగలిగాడు గాని మాట్లాడలేకపోయాడు. ఆ స్థితిలో అతన్ని వృద్ధుడు స్నానశాలకు తీసుకుపోయి అతని శరీరాన్ని సుగంధ తైలాలతో మర్దన చేయించి స్నానమయ్యాక తన ఇంటికి తీసుకుపోయి తృప్తిగా భోజనం పెట్టించాడు. వృద్ధుడి ఇంట్లో అందరూ సిందుబాద్ను ఆప్యాయంగా చూశారు. వృద్ధుడు ఇంట్లో ఉన్నా లేకపోయినా సిందుబాద్ అవసరాలు చూడటానికి బానిసలు హాజరుగా ఉండేవారు. సిందుబాద్ ఆ వృద్ధుడి ఇంట 3 రోజులున్నాడు. కానీ ఆ 3 రోజులు వృద్ధుడు గాని అతని వాళ్ళు గాని సిందుబాద్ను ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. 3 రోజులకు సిందుబాద్ తేరుకొని మామూలు మనిషయ్యాడు. 4వ రోజున వృద్ధుడు సిందుబాద్తో, మీకు ఏ లోపం కలగటం లేదు కదా? అల్లా అనుగ్రహం వల్ల నేనే సమయానికి అక్కడ ఉండి మిమ్మల్ని ఆపద నుంచి కాపాడగలిగాను. ఇంతకు మీరెవరు, ఎక్కడ నుండి వస్తున్నారు అని వృద్ధుడు అడిగాడు. సిందుబాద్ ఆ వృద్ధుడికి తన కృతజ్ఞత తెలుపుకొని తన కథంతా చెప్పేశాడు. తాను అనేక మార్లు సముద్రయానాలు చేసిన వర్తకుండని సిందుబాద్ చెప్పగానే వృద్ధుడు, అలా అయితే మీ సరుకు వెంటనే అమ్మేయటం మంచిది. అది చాలా మేలు రకం సరుకు. దానికి ఇక్కడ మంచి గిరాకీ ఉన్నది అని వృద్ధుడన్నాడు. సిందుబాద్ ఆ మాట విని నిర్ఘాంతపోయాడు. వృద్ధుడు ఏ సరుకు గురించి మాట్లాడుతున్నది అతనికి అర్థం కాలేదు. అతను కట్టుబట్టలతో ఉన్నాడు. అతని వద్ద వర్తకపు సరుకు పూచిక పుల్ల కూడా లేదు. అయినా ఆ మాట పైకనక సిందుబాద్ వృద్ధుడితో, తొందరేం, చూద్దాంలేండి అని సిందుబాద్ అన్నాడు. ఆ మాటలకు వృద్ధుడు, ఇంకా జాప్యం దేనికి? అలా బజారుకు వెళ్ళి మంచి ధర పలుకుతుందేమో విచారిద్దాం. లేకపోతే వచ్చిన నష్టం లేదు. సరుకు నా గిడ్డంగిలోనే ఉంటుంది అని వృద్ధుడన్నాడు. మీ ఇష్టం బాబుగారు, మీరేది చేసినా నేను కాదంటాను గనకనా నేను మీ చేతిలోని వాణ్ణి. నాతో చెప్పనవసరం కూడా లేదు. తోచినట్టు చేసేయండి అని సిందుబాద్ అన్నాడు. ఇద్దరూ కలిసి బజారుకు వెళ్లారు. అక్కడ తన తెప్ప ఉండటం చూసి సిందుబాద్ నిర్ఘాంతపోయాడు. ఆ తెప్పను వర్తకులు, దళార్లు పరీక్ష చేస్తున్నారు. యా అల్లా, ఏమి అద్భుతమైన చందనం! ఇంత మంచి దినుసు ఎన్నడూ చూసి ఎరగను అని ఎవరో అంటున్నారు. తాను తెప్పకట్టుకున్నది మేలుజాతి అగరు చందనం చెట్ల కొమ్మలని సిందుబాద్కు తెలిసి వచ్చింది. అతను పైకి మాత్రం గుంభనంగా ఉండిపోయాడు. ఆ తెప్ప కోసం వర్తకులు వేలం పాడారు. పాట 1000 దినారాలతో ఆరంభమై 10,000 దినారాల దాకా పెరిగింది. వేలం వేసేవాడు సిందుబాద్ కేసి తిరిగి, 10,000కు కొట్టేయమంటారా అని సిందుబాద్ను అడిగితే సిందుబాద్ వద్దన్నాడు. కానీ వృద్ధుడు అతనితో, బాబు, ఇంతకన్నా ధర రాదు. కావాలిస్తే నేనే మరో 100 ఎక్కువ వేసి తీసుకుంటాను అని వృద్ధుడన్నాడు. ఆ మాటలకు సిందుబాద్, మీరే తీసుకుంటానంటే నేను కాదంటానా బాబుగారు అని సిందుబాద్ అన్నాడు. తెప్పను వృద్ధుడి గిడ్డంకికి ఆయన బానిసలు చేరవేశారు. వృద్ధుడు సిందుబాద్కు 10,100 దినారాలు పెట్టెలో పెట్టి ఇచ్చాడు. తర్వాత ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేటప్పుడు వృద్ధుడు సిందుబాద్తో ఇలా అన్నాడు, బాబు, నాకు మగపిల్లలు లేరు. కానీ బోలెడంత ఆస్తి ఉన్నది. చాలా పదవులు కూడా నిర్వహిస్తున్నాను. నా ఆస్తికంతా వారసురాలు నా కూతురు. దాన్ని పెళ్లాడి నా ఆస్తికి హోదాలకు వారసుడవవుతావా ఏమిటి అని వృద్ధుడన్నాడు. ఆ మాటలకు సిందుబాద్, బాబుగారు, మీ మాట ఎలా కాదనేది అని సిందుబాద్ అన్నాడు.
వెంటనే వృద్ధుడు ఖాదీని సాక్షులను పిలిపించి సిందుబాద్కు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఆమె చాలా అందమైనది. ఆమె వెంట అనేక వేల దినారాల విలువగల నగలున్నాయి. ఆమెతో అన్యోన్యంగా కాపురం చేస్తూ మామగారికి వ్యాపారంలో సహాయపడుతూ సిందుబాద్ చాలా కాలం అక్కడే ఉండిపోయాడు. ఇలా కొంతకాలం గడిచాక సిందుబాద్ మామగారైన వృద్ధుడు చనిపోయాడు. సిందుబాద్ ఆయనకు ఉత్తరక్రియలు ఆర్భాటంగా జరిపించాడు. మామగారి ఆస్తికి వారసుడై ఆ ప్రాంతానికి తానిప్పుడు ముఖ్యుడైనందున సిందుబాద్ అక్కడి ఆచారాలను మరింత శ్రద్ధగా పాటించవలసి వచ్చింది. అతనిప్పుడున్న నగరంలో ఏటా ఒక వింత జరుగుతుంది. ప్రతి ఏడు వసంతకాలంలో ఒక్క రోజున అక్కడి పురుషులకందరికీ రెక్కలు వస్తాయి. ఆ రోజల్లా వారు గగన విహారం చేస్తారు. ఆ రెక్కలు స్త్రీలకు పిల్లలకు రావు. వారు నగరంలోనే ఉండిపోతారు. చిత్రమేమిటంటే అందరు పురుషులకు వచ్చే రెక్కలు సిందుబాద్కు రాలేదు. అందుచేత నగరంలోని పురుషులంతా గగన విహారం వెళ్ళిన నాడు అతను స్త్రీలతోనూ పిల్లలతోనూ బాటు నగరంలో ఉండిపోయాడు. తనకు రెక్కలు రాని కారణం ఎంతమందిని అడిగినా తెలియలేదు. అందుచేత సిందుబాద్ తనకు రుణపడి ఉన్న ఒక వర్తకుడితో రహస్యంగా ఏర్పాటు చేసుకొని ఆ వర్తకుడు రెక్కలతో ఆకాశంలో విహరించేనాడు అతని నడుము వాటేసుకొని తాను కూడా పైకి వెళ్ళాడు. ఆకాశంలోకి చాలా ఎత్తు వెళ్ళేసరికి సిందుబాద్కు స్వర్గం చేరువలో ఉన్నట్టు అక్కడి గంధర్వుల గానం వినిపిస్తున్నట్టు తోచింది. అల్లా, ఏమి నీ మహిమ అని అతను ఆనంద పారవస్యంతో అన్నాడు. మరుక్షణమే సిందుబాద్ వర్తకుడితో సహా కిందకి దిగిరాసాగారు. అయితే అదృష్టవశాన వారొక కొండ శిఖరాన క్షేమంగా దిగారు. వర్తకుడు సిందుబాద్ కేసి కోపంగా చూసి తిరిగి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. తన గతి ఇలా అయిందేమని విచారిస్తూ ఉండగా ఇద్దరు కుర్రాళ్ళు సిందుబాద్ ఉన్న వైపు వచ్చారు. వారి చేతిలో బంగారు బెత్తాలున్నాయి. సిందుబాద్ వారిని పలకరించాడు, కానీ వాళ్ళు జవాబు చెప్పలేదు. వారిలో ఒకడు సిందుబాద్కు తన వద్ద ఉన్న బెత్తమిచ్చి ఫలానా దిక్కుగా వెళ్ళమన్నట్టు చేయి చూపించాడు. సిందుబాద్ అటుగా బయలుదేరి వెళ్ళి ఒకచోట మనిషిని మింగుతున్న పామును చూశాడు. అతను చేతనున్న బెత్తంతో మెడమీద ఒక్కటి కొట్టేసరికి పాము కాస్త చనిపోయింది. దాని నోటి నుంచి మనిషిని వెలికి తీస్తే అతను సిందుబాద్ను ఆకాశంలోకి తీసుకుపోయినవాడే. అయ్యా, మీరు నా ప్రాణం కాపాడారు. ఇంతకు ముందు జరిగిన దానికి క్షమించాలి. మీరు ఒక పేరు ఉచ్చరించగానే నాలో ఎగిరే శక్తి పోయింది. మేము ఆ పేరు ఉచ్చరించము అని అతడన్నాడు. సరే, నేను మళ్ళీ అననులే కాని ముందు నన్ను మా ఇంటికి చేర్చు అని సిందుబాద్ అన్నాడు. ఆ నగరంలో వాళ్ళు పిశాచగణాలకు పుట్టినవాళ్ళు. ఆ మాట సిందుబాద్ భార్య కూడా చెప్పింది. ఆమె కోరిక మీద అతను తన ఆస్తంతా అమ్మేసి సొమ్ము చేసుకొని దానితో ఒక ఓడా కొంత సరుకు కొని భార్యతో సహా బాగ్దాద్ నగరంకి వచ్చేశాడు. అతన్ని చూసి అతని బంధుమిత్రులంతా చాలా సంతోషించారు. ఇక ఎన్నడూ ప్రయాణాలు చెయ్యనని అతను వారి వద్ద ప్రమాణం చేసి యావజ్జీవం ఆ మాట మీదే ఉండిపోయాడు. ఇంతటితో నావికుడు సిందుబాద్ అద్భుత యాత్రలు సమాప్తం.